సరే ఇప్పుడు ఈ భద్రాచలం ఇష్యూపై ఎంతోమంది ప్రముఖులు ఎన్నో విషయాలు మాట్లాడారు. దీనిపైన ప్రముఖ రచయిత సీనియర్ జర్నలిస్ట్ వనం జ్వాలా నరసింహ గారు ఏమన్నారో చూద్దాం. భద్రాచలంలో ఉన్నది శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అని అంటారు, కానీ మరో దేవాలయం అని నాకు ఇప్పటికి 78 సంవత్సరాలు 78 నడుస్తున్నాయి. భద్రాచలంలో ఏ విధంగానైతే వామాంక స్థిత జానకి ఉన్నదో అదేవిధంగా మా ఊరు ముత్తవరం దేవాలయంలో కూడా అదే రోజుల్లో వెలిసినటువంటి రామాలయం ఉన్నది. కాబట్టి ఇవన్నీ నాకు ఈ విషయాలు తెలుసు. కొంచెం అక్కడ కళ్యాణం మధ్యాహ్నం అయిన తర్వాత మా గ్రామంలో రాత్రిపూట కళ్యాణం అవుతుంది. ఇది నేపథ్యంలో నాకు తెలిసినంత వరకు కూడా ఎప్పుడు కూడా సీతారాముల కళ్యాణం జరిగేది శ్రీరామ నవమి నాడు. అసలు రేపు అంటే రాబోయే పరాభనామ సంవత్సర సీతారాముల కళ్యాణం కూడా జరిగేది శ్రీరామనవమి. దాని పేరే శ్రీరామనవమి. శ్రీరామనవమి కళ్యాణం అంటే శ్రీరాముడికి సీతాదేవి జరిగే కళ్యాణం. ఇక అందులో అంటే చిన్న పిల్లవాడిని అడిగినా శ్రీరామనవమి నాడు ఏం జరుగుతుందిరా అంటే సీతారాముల కళ్యాణం అంటారు. సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు సీతా ప్రవర గోత్రం చెప్పాలి, శ్రీరాముల వారి గోత్రం ప్రవర చెప్పాలి. ఇది చిన్న విషయం. అయితే కారణాలు ఏవైనా కావచ్చు, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మన నమ్మకాలని ఇతరుల మీద రుద్దేటప్పుడు కొంత వెనక ముందు ఆలోచించినట్టయితే బాగుంటుందేమో. మీకు అంటే రామనారాయణుడైనా, రాముడైనా, విష్ణువైనా, కృష్ణుడైనా, వెంకటేశ్వరుడైనా దైవాన్ని మనం ఏ విధంగా అనుకున్నా ఎక్కడేం తప్పు లేదు. కానీ మరి కలికాలం ఇది. కలికాలంలో రాముడిని నమ్మేవాడు రాముడిని నమ్ముతున్నారు, మా ఇలవేలుపు అంటారు. కృష్ణుని నమ్మేవాడు కృష్ణుని నమ్మి మా ఇలవేలుపు అంటారు. వెంకటేశ్వరుని నమ్మేవాడు వెంకటేశ్వరుడు మా ఇలవేలుపు అంటారు. మరి అలాంటి ఇలవేల్పుల ఈ కలియుగ కాలంలో భద్రాచలంలో ఉన్నది సీతారాములే కాబట్టి అక్కడ జరగాల్సింది కూడా సీతారాముల కళ్యాణమే. అది జరుగుతున్నది కూడా శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి నాడు జరిగే సీతారాముల కళ్యాణమే. కాబట్టి ప్రవర గోత్రాలు ఇవన్నీ కూడా శ్రీరాముడివి సీతవే ఉండాలి. కానీ అలా జరగటం లేదు. స్టార్టింగ్లో అంటే ఆ మిథిలా కళ్యాణ మండపానికి తీసుకొచ్చే సమయం అక్కడ ఆసనం మీద కూర్చోబెట్టే అంతవరకు కూడా రామచంద్ర వరాయ నమః సీతాదేవి అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చి సడన్గా అదేదో సినిమాలలో సీను మారిపోయి రామనారాయణ అచ్యుత గోత్రం, సీతాదేవి సౌభాగ్య గోత్రం అంటున్నారు. మీరు ఒకసారి వాల్మీకి రామాయణంలో సీతా కళ్యాణ ఘట్టం అత్యద్భుతమైన ఘట్టం అది. అదేవిధంగా మహానుభావుడు ఒంటిమిట్టలో అక్కడే జన్మించి అక్కడే ఆంధ్ర వాల్మీకి రామాయణం అనే పేరుతోటి ఒక 100-150 సంవత్సరాల క్రితం వావిలికొలను సుబ్బారావు గారు వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా 24,000 పద్యాలతోటి తిరిగించారు. ఆయన బాలకాండ సీతా కళ్యాణ ఘట్టంలో కానీ అది మీరు చదివినట్టయితే అసలు ఎట్లాంటి సంశయానికి కూడా సందేహం లేదు. ధనుర్భంగం చేస్తాడు శ్రీరాముడు, విశ్వామిత్రుడి వెంట వెళ్ళి జనక మహారాజు కోరిక మీదకు చూస్తాడు, ధనుర్భంగం చేస్తాడు. ఆ తర్వాత దశరథ మహారాజును పిలిపిస్తారు. అందరూ కూర్చున్న తర్వాత ఆనాటి ఆచారం, ఆ మాటకు వస్తే ఈనాటి ఆచారం ఇప్పుడు కూడా ఒక పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు, వివాహం జరిగేటప్పుడు ముఖ్యంగా హిందూ మతం ప్రకారం, హిందూ ఆచారాలు, వైదిక సాంప్రదాయం ప్రకారం వివాహాలు జరిగేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు, కనీసం అటు 3 తరాలు ఇటు 3 తరాలు ఆ వంశక్రమం చెప్పుకోవడం అలవాటు. ఆ పద్ధతి ప్రకారమే ఆ రోజుల్లోనే ఆనాడే వశిష్ఠ మహాశయుడు అంటే శ్రీరాముల వారి ఆ ఇక్ష్వాకు వంశ చీఫ్ ప్రీస్ట్ ఆయనగా రాజమహారాజు దగ్గర నుంచి దశరథ మహారాజు వరకు ఆయన వంశక్రమం చెప్పారు రాముల వారిది. అలాగే జనక మహారాజు, ఆయన దగ్గర ఉండే శతానంద మహర్షి వాళ్ళు కూడా సీతాదేవి ఆయన దత్తపుత్రిక లేదు, ఆయనకు దొరికిన పుత్రిక అయోనిజ అయినప్పటికీ కూడా సొంత పుత్రికలాగా చూసుకున్నాడు కాబట్టి ఆయన వంశక్రమం చెప్పారు. అలాంటప్పుడు ఆ గోత్రాలు, ఆ నామాలు, ఆ ప్రవరులు అవే ఉండాలి. ఇది ఒక విషయం. ఇంకా మరొక విషయం, మరి వీళ్ళు క్షత్రియులు. రాముడు కానీ సీత కానీ ఆమె అయోనిజ అయినప్పటికీ కూడా క్షత్రియ వంశంలో పెరిగింది కాబట్టి క్షత్రియురాలే. శ్రీరాముల వారు కూడా క్షత్రియుడే. మరి ఉన్నట్టుండి ఏదో 4 చేతులు ఉన్నాయి అని అంటే 4 చేతుల్లో శ్రీరామచంద్రుడు అక్కడ వెలిసి ఉండొచ్చు, లేకపోతే ఆ దమ్మక్క గారి ఆ భద్ర ఆయనకు దొరికినప్పుడు అలా ఉండొచ్చు.
అసలు రామ నారాయణ అనేటువంటి ఒక దేవుడు మన అష్టాదశ పురాణాల్లో కానీ లేకపోతే భాగవత భారతాలలో కానీ రామాయణంలో కానీ ఎక్కడైనా మనకు రామనారాయణ అనేటువంటి దేవుడు వెంకటేశ్వరుడు ఉన్నాం, శ్రీకృష్ణుడు ఉన్నాం, దశావతారాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ రామనారాయణుడు అన్న మాట వినలేదు. పోనీ రామనారాయణుడు విష్ణువే అనుకుందాం అనుకున్నప్పుడు విష్ణుమూర్తి అనేటువంటి వాడు, పోనీ లక్ష్మీదేవి అనేటువంటి వాళ్ళు, వాడుకు తల్లి తండ్రి కాదు, వాళ్ళంతా ఆది మధ్యాంతర రహితులు. వాడుకు తల్లి తండ్రి ప్రవర గోత్రం ఏం లేదు, వాళ్ళే ఆవిర్భావం. వాడు సడన్గా వాళ్ళని బ్రాహ్మణులు చేసేసి వాడు బ్రాహ్మణేతరుడా ఎవరు? ఇది అప్రస్తుతం. ఎందుకంటే ఈ ఈ భూప్రపంచం మొత్తం ఈ 14 లోకాలలో కూడా ఆది పురుషుడు ఆయన, ఆమె ఆదిలక్ష్మి. వాళ్ళకేదో ఫలానా వాడు తండ్రి ఫలానా వాడు తండ్రి అని ఫలానా వీళ్ళు బ్రాహ్మణులని చెప్పటం నేను అవివేకం అన్ను, కానీ బహుశా అసందర్భమేమో లేకపోతే కాలానుగుణంగా లేదేమో. మరి దీనికి పరిష్కారం దొరకాలి. ఈ పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వరుడు కానీ, పోనీ ఆ రామనారాయణుడని మనం ఎవరినైనా ప్రార్థిస్తున్నాం వాళ్ళు కానీ, అక్కడ తప్పే జరుగుతుంటే దాన్ని ఒప్పు చేస్తారు. అది జరిగేది తప్పు కాదనుకుంటే అది దేవుడి చేతుల్లోనే ఉంది. కానీ శ్రీరామనవమి పేరు మీద సీతారామ కళ్యాణం అని వివాహ పత్రికలు వేస్తూ పంచిపెడుతున్న ఆహ్వాన పత్రికల నేపథ్యంలో జరిగేది శ్రీరాముని నాడు కాబట్టి, అది భద్రాచలంలో కాబట్టి, అనాతరంగా ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి ప్రకారం సీతారాముల కళ్యాణమే జరగాలి. సీతారాముల కళ్యాణం పేరు మీద జరగాలి. సీతాదేవి ప్రవరలు, సీతాదేవి గోత్రం, రామచంద్రుడి ప్రవర, రామచంద్రుడి గోత్రం మాత్రమే చదవాలి. ఆ తర్వాత మీరు వేరే మర్నాడు మూడో నాడు రామనారాయణుడి లక్ష్మీదేవిని 2 విగ్రహాలు తీసుకుని వచ్చి కూర్చోబెట్టి చేసి ఎవరికి అభ్యంతరం ఉండదు, తప్పేం లేదు. ఎందుకంటే మళ్ళీ మర్నాడు పట్టాభిషేకం నాడు మళ్ళీ శ్రీరామచంద్రుడికే పట్టాభిషేకం చేస్తున్నారు. పెళ్ళి ఒకళ్ళకి, పట్టాభిషేకం ఒకళ్ళకి. ఈ సందిగ్ధంలో ఆవుతుల్ని పడేయటం మంచిది కాదు. అదేవిధంగా ఆ వివాహం జరిగేటప్పుడు ఇటు సీతాదేవి తరఫు వాళ్ళు కానీ అటు శ్రీరాముడి తరఫు వాళ్ళు కానీ నార్మల్గా మన మామూలు పెళ్ళిళ్ళప్పుడు కూడా ఒక రకమైన ఆ ప్రవర గోత్రాలు వచ్చేటప్పుడు ఈ వంశం యొక్క గొప్పతనం ఆ వంశం యొక్క గొప్పతనం చేసేటప్పుడు గత సంగతులు చెప్తారు. మా రాముడు రావణాసురుడిని చంపాడు, అసలు పెళ్లిగా కూడా రావణాసురుడిని చంపడం ఏంటి? ఇలాంటి కొన్ని అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు అంటే క్షమించాలి అనకూడదు. ఎందుకంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అక్కడ కూర్చున్న వాళ్ళు వేదాంగ పారంగతులు, చతుర్వేదాలు అధర్వణ వేదాలు చదివినట్టు మహానుభావులు ఉన్నారు. వాళ్ళకు తెలియకనా కాదు, మరి ఎందుకు చేస్తున్నారో తెలిసి చెప్పలేము. పోనీ వాళ్ళని తప్పు పట్టడం నాలాంటి వాడి అపరాధం అయితే మరి మన్నించాలి, క్షమించాలని కోరుకోవడం తప్ప చేసేది లేదు. కానీ మన మనోభావాలని వెల్లడించకపోవడం అనేటువంటిది మటుకు మనలోని బలహీనత, మనలోని నిరాసక్తత, మనం చెప్పలేకపోయేటువంటి అధైర్యం, అది పోవాలన్న ఉద్దేశంతో నాకు చేతనైంది మాట్లాడటం, చేతనైంది పుస్తకాలు చదవటం, చేతనైంది రాయటం. ఆ రాసినప్పుడు చెప్పాను, మన్నించాలి, నా పరిమిత జ్ఞానం ప్రకారమే ఇవన్నీ చెప్తున్నాను అన్నాను. ఈ జ్ఞానానికి మించి కొన్ని వందల వేల రెట్ల జ్ఞానం ఉన్న మహాశయులు ఉన్నారు. సరిదిద్దండి, కూర్చోండి. పెద్దవాళ్ళంతా పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, మన దగ్గర ఆమ్నాయ పీఠాలు ఉన్నారు, మహానుభావుడు జీఆర్ స్వామి ఉన్నాడు, ఎంతో పెద్దవాడు ఉన్నారు, ఉద్దండ పండితులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక చోట కూర్చోండి. దీనికి కూర్చొని పరిష్కారం కనుక్కొని మీకు రామనారాయణుడే కావాలనుకుంటే తప్పేం లేదు. రామనారాయణుడిని ఒక గంట తర్వాత రామనారాయణుడు లక్ష్మీదేవి వివాహం చేయండి, ఓ రోజు ముందర చేయండి, ఓ రోజు తర్వాత చేయండి. కానీ భక్త రామదాసు యొక్క మనోభావాలని మహానుభావుడు స్వర్గలోకంలో ఎక్కడున్నాడో చూస్తూ, అయ్యో నేను అక్కడ సీతారాముల్ని ప్రతిష్ఠిస్తే ఇక్కడ రామనారాయణుడు మహాలక్ష్మి ఎవరండి అని ఆయన భావించకుండా సాక్షాత్తు సంస్కృత రామాయణం రాసిన ఆ మహానుభావుడు ఒక సంస్కారకర్త వాల్మీకి మహర్షి, ఆయన రాసిన సంస్కృత రామాయణంలోని ఘట్టాలను కాకుండా పోనీ ఆ తదనంతరం మొట్టమొదటిసారిగా పూర్వకాండతో సహా ఉత్తరకాండను కూడా తరిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణంలో పేర్కొన్న అంశాలను కాకుండా ఆ తర్వాత విశ్వనాథారు కానీ ఇంకెవరిని కానీ ఎంతోమంది రాశారు. అవన్నీ మర్చిపోయి సీత లేదు, కళ్యాణం లేదు, ఈఎం సీతా మాటలు లేవు, ఏమీ లేవు, కళ్యాణ ఘట్టంలో జరిగిన అంశాలే లేవు. తక్కువ తీసుకొని వచ్చే ది క్షత్రియ బికమింగ్ బ్రాహ్మణ్, దేవుడికి బ్రాహ్మడు ఏంటండి, ఆ బ్రాహ్మడు ఏంటండి? కాబట్టి మన్నించండి, తప్పుంటే సరిదిద్దుకోండి.
తప్పు లేదనుకుంటే పెద్దవాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఓ పరిష్కారం కనుక్కోండి. ప్రజల మనోభావాలను దెబ్బతీయకండి. జాగోరా జాగో కార్యక్రమంలో ఈరోజు చాలా విశిష్టమైన కార్యక్రమాన్ని చర్చలో చేపడుతున్నాం. ముఖ్యంగా రాముడు అంటే ముఖ్యంగా భారతీయులకే కాదు తెలుగువారికి ఎంతో అభిమానం, ఆత్మీయత, ఒక ఆత్మగౌరవంగా చూస్తారు. రాముడు కళ్యాణం అంటే తమ ఇంటి కళ్యాణంగా భావిస్తారు. రాముడితో మనకి ప్రతి సన్నివేశంలోనూ మనకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీనిపైన రాముడు కళ్యాణంపై నెలకొన్న వివాదంపై చర్చించేందుకు మనతో స్టూడియోలో ముఖ్యమైన అతిథులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని ఈ కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా డాక్టర్ నడింపల్లి యమునా పాఠక్ గారు, విశ్వ హిందూ రక్షా పరిషత్ అధ్యక్షులు. నమస్కారం మేడం. నమస్తే అండి. అలాగే మనకి హిమాలయాల నుంచి వచ్చిన గీతా విజన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. నమస్కారం సార్. మా కోసం హిమాలయాల నుంచి ఇక్కడ వరకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే భద్రాచలం నుంచి విచ్చేశారు ప్రముఖ శ్రీ భద్రపీఠం వ్యవస్థాపకులు శ్రీ తూము వెంకట రామకృష్ణ గారు. వీరు భద్రాచలంలో అనేక కార్యక్రమాలు చేసి మన కోసం ఇంత దూరం ఇచ్చేశారు. మీకు కూడా నమస్కారం. ముందుగా యమునా పాఠక్ గారు, చెప్పండి, అసలు భద్రాచలంలో కళ్యాణం పేరుతో గత కొన్నేళ్లుగా జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు ఏంటి? మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఎలా కలవరపడుతున్నారు? నమస్తే. జాగోరే జాగోకి స్వాగతం అందరికీ కూడాను. మరీ ముఖ్యంగా ఈరోజు మేము పిలవగానే జాగోరే మాధ్యమానికి విచ్చేసిన స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి వారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. మరి వారు విశేషంగా కూడా మరి భద్రాచలంలో జరుగుతున్న ఈ ఘోర అపచారం గురించి వారు గలం ఎత్తి చాలా వరకు కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు, జన జాగృతం చేస్తున్నారు. వారికి కూడా పాదాభివందనాలు చేస్తూ, అలాగే మన మధ్యలో ఉన్నారు శ్రీ తూము వెంకట రామకృష్ణ గారు. వారు ప్రముఖ పాత్రికేయులే కాదు, మరి భద్రపీఠం వ్యవస్థాపకులు. మరి వీరు కూడా దాదాపు ఒక 25-30 సంవత్సరాలు పూర్తిగా ఒకప్పుడు శ్రీరాముడు సీతమ్మ వారు సీతారాముల కళ్యాణం అంటే 9 రోజులు చేసేవారు. అలాంటిది కాలక్రమేణా ఈరోజు ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదు, భక్తులందరికీ తెలిసిన విషయమే. కానీ వారు ఇన్ని సంవత్సరాలుగా 9 రోజులు కూడా సీతారామ కళ్యాణాన్ని వారు వారి పీఠం నుంచి కూడా చేయడం జరుగుతోంది. ముందుగా స్వామీజీ కాసేపట్లో బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు కూడా మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా వారు చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. మరి అలాంటి ప్రయత్నం చేసిన ఆ తపస్సంపన్నులైన అన్నదానం గారిని కూడా అనేక రకాలుగా దుర్భాషలాడుతున్న వాళ్ళు మనం చూస్తాను. ఎవరో కాదండి, ఈరోజు స్వధర్మీయులే ఇలాంటి పనులకు, మరి ఇలాంటి పనులు వాళ్ళు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఈరోజు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. జాగోరే జాగో ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు వాస్తవాలు మీ ముందు పెట్టడానికి. ఇందులో మాకు తెలిసింది ఒక్కటే, అధర్మాన్ని ప్రశ్నించడం, ధర్మపరమైన వ్యక్తులతో మాట్లాడడం, ఎటువంటి ఈరోజు పూర్తిగా ఆధారాలతో ఏం జరుగుతోంది అనే ఒక విశ్లేషణాత్మకంగా జనజాగృతం చేసే ఒక కార్యక్రమానికి ఈరోజు మేము నాంది పలుకుతా ఉన్నాం. స్వామీజీ, మీరు చూస్తూ ఉంటే స్వామివారి కళ్యాణం తీసుకొస్తుంటే ఒకప్పుడు భద్రాద్రిలో ఉన్న శ్రీరామచంద్రుడు సీతారాములు అని మనకే తెలుసు, సీతారామచంద్ర స్వామిగానే మనకు తెలుసు. కానీ ఈ స్వామివారు రామనారాయణుడు ఎప్పుడయ్యాడో మనకేం అర్థం కావట్లేదు. ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు, దేనికోసం చేస్తున్నారో అనేది కూడా ఈరోజు ఎందుకు భక్తులు ప్రశ్నించలేకపోతున్నారు. ఈరోజు దక్షిణం నుంచి ఉత్తరం వరకు దేశ నలుమూలలా రామయ్య భక్తులు లేని వారు ఎవరూ లేరండి. సీతారాములను కొలవని వాళ్ళు ఎవరూ లేరండి. ఎందుకంటే రామయ్య కేవలం ఒక భగవంతుడే కాదు, మన ఆత్మ, మన శరీరం, మన ఆలోచన, మన ఆచరణ. అలాంటి రామయ్య ఈరోజు మన ప్రాంతంలో ఉన్న మన రామయ్యకు ఇంతటి ఘోర అపచారం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు? రాజులు ఒకప్పుడు నాకు తెలిసి ఒక ఇస్లామిక్ పరిపాలనలో కూడా ఆ రాజులు కూడా, ఆ రాజవంశం వాళ్ళు కూడా రామయ్యను అంతే గౌరవించారు. రామయ్య కళ్యాణానికి, సీతారాముల కళ్యాణానికి కానుకలు పంపించారు. చేయాల్సిన గౌరవాలన్నీ కూడా వాళ్ళు పాటించడానికి మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు స్వాతంత్రం వచ్చాక మన ప్రభుత్వాలు, మన డెమోక్రసీలో, మన ప్రజాతంత్ర వ్యవస్థలో మన ప్రభుత్వాలు ఎందుకు మన ఆచార వ్యవహారాన్ని గౌరవించలేకపోతున్నాయి? రాముల వారికి చేయాల్సిన, సీతమ్మకి రామయ్యకి చేయాల్సిన ఆ వేడుకను ఎందుకు ఎంత అత్యంతమైన ఘోర అపచారాలు వీళ్ళు చేస్తున్నారు? మరో ప్రశ్న, వీళ్ళకి చెప్పాల్సిన గోత్ర ప్రవరులు మార్చే అధికారం ఎవరిచ్చారు? నాకు ఒక సూటిగా ఒక ప్రశ్న అండి. నేను మీ అంతటి తపస్సంప్రదాయాలు కాదు, లేకపోతే అంతా కాదు. నాకున్న చిన్నపాటి ఆలోచనతో ఈరోజు నేను ఒక భక్తురాలుగా ప్రశ్నిస్తున్నాను. నా మనసుకు తోచిన ఆలోచనే, నాకు తెలిసి ఈరోజు ఈ ఛానల్ వీక్షిస్తున్న అనేక మంది భక్తులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే సందేహం కలగొచ్చని నేను అనుకుంటున్నాను.
ఈరోజు నారాయణుడిని కలిపేశారండి. అవును, ఏ నారాయణుడి రూపం కాదా అంటే అవును. దశావతారాల్లో స్వామివారు యుగానికి తగ్గట్టుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ అనేక అవతారాలు ఎత్తుతూ ఉన్నాడు ఆ మహానుభావుడు. ఆయన నారాయణుడే, అక్కడ అమ్మ లక్ష్మీ స్వరూపురాలే. కానీ ప్రతి యుగంలో వెలిసిన ఆ ఒక దైవ అవతారానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. మనము మరి ఇలా అయితే ఈరోజు మనకి యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామికి కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. తిరుపతిలో ఉన్న బాలాజీ శ్రీనివాసుడికి కూడా కళ్యాణం జరుగుతుంది, నిత్య కళ్యాణం అక్కడైతే. మరి ఎక్కడ కూడా శ్రీనివాస నారాయణుడు అని ఎందుకండి పెట్టలేదు? ఎందుకు? ఇది నా ప్రశ్న. నేను చాలా చిన్నదాన్ని, నాకు వచ్చిన ఈ ప్రశ్న. మరి అక్కడ కూడా నారాయణ అవతారమే కదండి, నరసింహస్వామి అవతారం కూడా నారాయణ అవతారమే కదండి. ఇలా అనేక అవతారాలు కూడా దశావతారాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడా లేని చోట విడ్డూరంగా కేవలం భద్రాచలంలో విధి ప్రకారంగా అనాదిగా శతాబ్దాలుగా కూడా సీతారామచంద్ర స్వామి కళ్యాణం నిర్వహించాల్సిన పరిస్థితుల్లో రామనారాయణుడు ఎప్పుడయ్యాడండి స్వామి? గోత్ర ప్రవరలు ఎలా మారుస్తారండి? ఎందుకు మారుస్తారండి? మార్చే అధికారం ఎలా ఇస్తారండి? ఈ జన్మలో నా పేరు యమున, నాకు గోత్రం, నాకు ప్రవరు ఉంటుంది. ఇంకో జన్మలో ఇంకొకటి. ఏ జన్మకు ఉండాల్సిన ఆవశ్యకత అంటే మనందరికీ కూడా అవన్నీ ఉంటాయి. అంటే భగవంతుడికే కాదు కదా. ఇది చిన్న లాజిక్, ఇది చిన్న లాజిక్. ఇది ఎన్ని జన్మలు, జన్మకి కూడా ఆ ఒక సార్థకత్వం ఉంది, ఆ ఒక ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని మార్చే అధికారం ఎవరికి ఉంది? నాకు తెలిసి పూర్తిగా కూడా ఇది ఒక రకమైన కూడా మీరు చూస్తూ ఉంటే ఒక ఆధిపత్య పోరులా నాకు కనబడుతోంది. ఖచ్చితంగా ఆధిపత్య పోరేనండి. ఈరోజు విధర్మీయులు చేస్తున్నారని హిందూ సంఘాలు, నేతలు, నాయకులు ఒక్కరేమిటి హిందుత్వవాదులు అందరూ కూడా తెర మీద ఇటువంటి వాదన తీసుకొచ్చి వాళ్ళేదో మనకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడుతున్నారే. మరి స్వధర్మంలో ఉండే వాళ్ళు ఈ రోజు ఈ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి మన అస్తిత్వాలని, మన ఆచారాలని, మన వ్యవహారాలని, మన సంస్కృతిని, మన కట్టుబాటల్ని, మన ఒక ఆగమ శాస్త్రం ప్రకారం నడుచుకోవాల్సిన పద్ధతులని వీళ్ళెందుకు మారుస్తున్నారు? మార్చే అధికారం ఎవరికిచ్చారు? మీకు నచ్చినట్టుగా మీరు భగవంతుడిని మీరైనా నేనైనా ఎవరైనా కొలవచ్చు. కానీ ఆ ఒక్క రూపాన్ని, ఆ స్వరూపాన్ని, ఆ యుగానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ని మార్చే హక్కు ఎవరిచ్చారనేదే ప్రాథమికంగా మేము అడిగే ప్రశ్నలు. ఒకటి, మనకందరికీ తెలుసు మరి కోర్టులలో కూడా అంటే ఎంత దుర్మార్గం అంటే మన భగవంతుడి గురించి కోర్టుల వరకు కోర్టు మెట్లెక్కుతున్నాం. నాకు తెలిసి ఏ ఒక్క ధర్మాలలో మిగతా మతాలలో ఏ పాస్టర్లను, ఏ ఇమాములను, ఆ మత పెద్దలను ఎవ్వరూ మాట్లాడరు. వాళ్ళక్కడ ఏం చెప్తే ఆ మతంలో ఉన్న వాళ్ళు ఈ దేశంలో కాదు దేశ విదేశాల్లో కూడా అదే మాట, అదే బాట, ఒకటే బాట. కానీ మన స్వధర్మంలో ఎందుకండి ఇన్ని అవకతవకలు? ఎందుకు ప్రశ్నించకూడదు? పెద్ద వాళ్ళు మౌనం వహిస్తున్నారు, ఎంతో మంది మేధావులు మౌనం వహిస్తున్నారు. ఎందుకండి మనం మాట్లాడడం అంటే తప్పుని తప్పు అని చెప్పకపోతే ఎలాగా? రేపు పొద్దున నీ ఇంటి పేరు మార్చు అంటారు, నీ ఇంటి పేరుకి ఒక దానికంటూ ఒక అస్తిత్వం లేదు అంటారు, నీ యొక్క ప్రవరకు అస్తిత్వం లేదంటారు, నీ గోత్రానికి అస్తిత్వం లేదంటారు. మీరు ఒప్పుకుంటారా? మీ వరకు వస్తేనే మీరు మాట్లాడరా? స్వధర్మంలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధిపత్య పోరు తప్ప ఏది లేదు. భగవంతుడికి లేదు ఆధిపత్య పోరు, శివకేశవులకు లేదు ఎటువంటి భేదం. మరి మనకెందుకు ఈ భేదం? ఎందుకు సృష్టిస్తున్నాం? ఈ రోజు స్వధర్మీయులుగా మనం చేయాల్సిన, బాధ్యతగా ఉండాల్సిన అనేక మంది పెద్దవాళ్ళు, మేధావులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు ఈ కారు చిచ్చు రగిలిస్తున్నారు? ఎందుకు ఇంతటి ఘోర అపచారం చేస్తున్నారు సీతారాములకి? భక్తులక్కడ ఎవరు? భక్త రామదాసు భక్తుల చేత నిర్మింపబడిందండి. భక్తులకు ఒక అస్తిత్వం ఉంది. మరి ఈ రోజు భక్తుల విశ్వాసాలను కాలరాస్తున్నారు, తుంగలో తొక్కుతున్నారు అనేదే ఈ రోజు వాదన. కోర్టు మెట్లు వరకు వెళ్ళింది. ఏ అన్య మతాలకు సంబంధించి వారి యొక్క ప్రస్తావన గురించి ఎవరు కోర్టు మెట్లు ఎక్కటం లేదు మిత్రులారా. కేవలం మన ధర్మం గురించే మనం కోర్టు మెట్లు ఎక్కుతున్నాం. ఎన్ని సంవత్సరాలుగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేయాలండి? మీరు గార్డియన్ మాత్రమే. మీరు చేస్తున్నారా? ఎందుకు 5 మంది ఉత్తమ పండితులతో రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఇప్పటి వరకు సీల్డ్ కవర్ లోనే ఎందుకుంది? సీల్డ్ కవర్ లో ఏముంది? సీల్డ్ కవర్ లో ఉన్న మ్యాటర్ ఎందుకు కోర్టు వరకు వెళ్ళటం లేదు? ఉత్తమమైన న్యాయస్థానం మన ధర్మశాస్త్రం కూడా ఎన్నిసార్లు ముట్టుకేలు వేసినా ఎందుకు అధికారులు స్పందించటం లేదు? ఏం జరుగుతోంది? ఏ చీకటి కోణ ఉంది అనేది ఈరోజు భక్తుల ప్రశ్న. ఈరోజు ఏం జరుగుతోంది? పండితులు రిపోర్ట్ ఇచ్చారు కదండి,
ఆ రిపోర్ట్ ఇప్పటి వరకు ఎందుకు తెర మీదకి రావట్లేదు? ఎందుకు ఆపుతోంది? ఈరోజు దైవ దూషణ కావచ్చు, దేవుణ్ణి అవమానించిన ఆ పాపం మనందరికీ, ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ చుట్టుకుంటుంది. అందరూ బాధ్యులు అవుతారు. అలాంటి పాపానికి బాధ్యులు అవ్వకండి. అధికారులు, ప్రభుత్వాలు, ఎవరైనా దీనికి సంబంధించి ఇప్పటికైనా వచ్చే శ్రీరామ నవమి నాడు దివ్యంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణమే జరగాలి. వాళ్ళ ప్రవర గోత్ర నామాలతోనే జరగాలి. రామనారాయణుడు కాదు. మరి రామనారాయణుడు అంటే మీరంటే తిరుమలలో జరిపిస్తారా? యాదగిరి గుట్టలో జరిపిస్తారా? వేణుగోపాల ఆలయాల్లో జరిపిస్తారా? కృష్ణాలయాల్లో నారాయణ అన్ని కలిపి జరిపిస్తారా? మొత్తం అన్నిటికీ ప్రవరలు గోత్రలు మారుస్తారా? ఎన్ని దివ్య పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిట్లో ఇది పెడతారా? మీరు ఆ సాహసం మీరు చేస్తారా? తప్పండి. చాలా మంది విఘ్నులు, చాలా చదువుకున్న వాళ్ళు తప్పు చేయకూడదు. ఈరోజు ధర్మాన్ని విచ్ఛిన్నం చేయొద్దు. మన సంస్కృతి సాంప్రదాయానికి నిలవలేని మన ఆచార వ్యవహారాలని మంటలో కలపద్దు అనేది ఈరోజు ఒక ప్రార్థన. మరి ఈ సీల్డ్ కవర్ ఏమైంది? దీనికి అధికారులు స్పందిస్తారా? నాకు తెలిసి వచ్చే శ్రీరామనవమి లోపల జాగోరే జాగో అంటూ ప్రతి ఒక్కరూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి మీ బాధ్యత మీరు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు తానిషా చేశాడు, ఆ రోజు తానిషానే తల వంచాడు రాముల వారికి. అంతకంటే గొప్పవాళ్ళమా? ఈరోజు మన ప్రభుత్వాలు, మన ధర్మం మనం కాపాడకపోతే ఎవరు కాపాడుతారు? ఎందుకు కాపాడుతారు? ఎవరు కాపాడుతారు? ప్రభుత్వం దీని గురించి సుదీర్ఘంగా ఆలోచించాలనేది మా విజ్ఞప్తి, మా విన్నపం జాగోర జాగో మాధ్యమంగా. స్వామీజీ మీరేం చెప్తారు ఈ వివాదం గురించి? అమ్మగారు చాలా సున్నితంగా, సూక్ష్మంగా కూడా, అంటే ఒక రామభక్తి యొక్క ఆ బాధ, ఆ గుండె ఘోష నుండి వచ్చినటువంటి పలుకులుగా నాకు అనిపించాయి. అయితే మన సనాతన ధర్మం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇతర మతాల వారికి ఎప్పుడు కోర్టుల మెట్లు ఎక్కరు అని చెప్పారు, కరెక్టే. కానీ మన సనాతన ధర్మంలో ఒక మతం కాదు. సనాతన ధర్మంలో అనేక మతములు ఉన్నాయి. శైవిజం అంటారు, అంటే వైష్ణవిజం, శైవిజం, ఇవన్నీ కూడా రకరకాల, అంటే ఒక్కొక్క దేవతని ఆరాధించేవారు ఒక్కొక్క మతంగా లెక్క. మతము అంటే అభిప్రాయాలు. కాబట్టి ఈ విధంగా సనాతన ధర్మములో శివుడు, విష్ణు వేరు అనే భావనలతో ఉంటారు. అంటే వాళ్ళు కేవలము ఒకే రూపాన్ని, ఒకే మంత్రాన్ని నమ్మేవారు అని లెక్క. సో ఆ విధంగా ఏది జరిగినప్పటికీ ఇక్కడ రామ, హనుమాన్ ఏదైతే ఉన్నారో వీరు శైవులకి వ్యతిరేకం కాదు, వైష్ణవులకి వ్యతిరేకం కాదు. అందువలన రామచంద్ర ఆలయం అయితే ఏదైతే ఉందో అక్కడ చంద్రశేఖర్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది శివ. కాబట్టి అక్కడ చంద్ర తీసేయాలి. చంద్ర నచ్చదు వాళ్ళకి, బహుశా నచ్చలేదేమో. అందువలన రామచంద్రలో ఉన్నటువంటి చంద్ర తీసేసి రామునికి నారాయణని కలిపితే అది కేవలము వైష్ణవులకు సంబంధించిన దేవస్థానంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే రాముని పూజించడానికి శైవులు వ్యతిరేకంగా లేరు, వైష్ణవులు వ్యతిరేకంగా లేరు. అసలు ఏ మతము కూడాను మన హిందూ ధర్మం, సనాతన ధర్మంలో ఉన్న అన్ని మతాలు కూడా ఒప్పుకొని ఏకంగా పూజించే ఒక రామచంద్రుడు ఒక్కరే ఉంటారు. ఎందుకంటే ఈ భారతదేశం, భారతీయ సంస్కృతి ఆ రాముని యొక్క అస్తిత్వం మీద ఆధారపడి ఉంది, ఆ రాముని యొక్క ఆదర్శాల మీద ఆధారపడి ఉంది, ఆ రాముని యొక్క నీతి చరిత్ర, ఆయన ప్రాణ జయ పర్ వచన జాయ అనే ఒక తులసీదాస్ ఎలాగైతే రాశారో అలాంటి రాముడు. అందుకే రామరాజ్యం కావాలనే గాంధీజీ లాంటి వారు ఎన్నో కలలు కన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో 450 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి శ్రీరామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం, అది దమ్మక్క ముందుగా అక్కడ ప్రయత్నించినప్పుడు రామదాసు కూడా అమ్మగారికి సాయం చేసి ఆ ఆలయాన్ని నిర్మించారు. నిర్మించేటప్పుడు తను ఎంతో పైకం చెల్లించలేక అప్పు తీసుకొని ఇక్కడ కట్టారు. అందుకే నేను 10,000 వరాహాలు ముత్యాల పథకము లక్ష్మణస్వామికి, అదేవిధంగా చింతాకు పథకము సీతమ్మ తల్లికి, అదేవిధంగా కలికితురాయితో చేసినటువంటి మీకు ఆభరణాలు చేశానే, ఎవడబ్బ సొమ్మని కులుగుతూ తిరిగావు రామచంద్ర అన్నారు తప్ప రామనారాయణ ఎక్కడ అనలేదు. అయితే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? రామచంద్ర దేవస్థానం అది, సీతారామచంద్రస్వామి దేవస్థానం అని పేరు కూడా అక్కడ ఉంది. ఇప్పుడు కూడా దేవాదాయ శాఖలో ఆ రికార్డ్స్ మీరు చూస్తే అన్నిట్లో కూడా సీతారామచంద్రస్వామి దేవస్థానం అని ఉంటుంది. నిన్న కాక మొన్న మన ముఖ్యమంత్రికి అక్కడ సీతారామ కళ్యాణానికి ఆహ్వానించడానికి వెళ్ళినటువంటి ఆ యొక్క అర్చకులు ఎవరైతే ఉన్నారో
వారు కూడా అదే చదివారు, సీతారామచంద్రస్వామి కళ్యాణం అనే చదివారు. ఇంతకు ముందు అక్కడ ఆస్థాన పండితులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చదివేవారు అంటే రామదాసు సీతారామ కళ్యాణం కోసం 3 మంగళసూత్రములు చేశారు. అక్కడ స్పష్టంగా మొట్టమొదటి శుభలేఖలో మనం చూస్తే ఆ రోజుల్లో అంటే ఇంతకు ముందు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, దశరథ రాజు నుంచి వచ్చినటువంటి ఒక మంగళసూత్రం, జనక మహారాజు నుండి వచ్చినటువంటి ఒక మంగళసూత్రం, అండ్ 3వది ఏంటబ్బా అంటే ఈ యొక్క యావత్ రామభక్తులకు సంబంధించినటువంటి మంగళసూత్రం అని అక్కడ రాయడం జరిగేది ఆ శుభలేఖలో. మొన్న ఈ మధ్యనే చూశాను, ఇప్పుడు ఈ సంవత్సరం శుభలేఖని గమనిస్తే అక్కడ దశరథరాజు జనక మహారాజు ఇవన్నీ తీసేసి 3 మంగళసూత్రములు కూడా రామదాస్ చేయించాడు అని చెప్తున్నారు. ఆ చెప్పడం కూడా వ్యాఖ్య కూడా ఆస్థాన పండితులే మారుతున్నాయి. ఎందుకంటే వారి యొక్క వ్యాఖ్య ముందుది ఇప్పుడుది మీరు గమనించుకుంటే క్రమంగా మారుస్తూ వస్తున్నారు. అంటే ముందు అక్కడ సీతారామచంద్రస్వామి పేరు మార్చి రాముని తీసేశారు, తర్వాత గోత్ర ప్రవర్లు పెట్టారు, అవి తీసేశారు, తర్వాత దశరథ పుత్రుడు అనేది తీసేశారు. ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటంటే ఇక్కడ రాముడు దశరథ పుత్రుడు కాదు అంటున్నారు. ఎందుకు రామనారాయణుడు అంటున్నారు. ఎందుకని మనం అడిగితే ఇక్కడ 4 భుజాలు చతుర్భుజం ఉన్నది అంటున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, చాలా సూక్ష్మం. భద్రుడు తపస్సు చేసినప్పుడు శ్రీరామచంద్రుడి కోసం తపస్సు చేశారు ఆయన. త్రేతాయుగములో ఆదర్శంబులకు అగ్రపీఠమైనటువంటి ఆ రాముని దర్శనం కావాలని ప్రజ్ఞానంద స్వామి వారు అన్నదానం చిదంబర శాస్త్రి గారు మనకి లైవ్లోకి వచ్చారు. ఫోన్ లైన్లో వచ్చారా? ఓకే, మాట్లాడండి కొంచెం. ఇప్పుడు భద్రుడికి అక్కడ దర్శనం ఇమ్మని శ్రీరాముని కోరుకుంటే అక్కడ విష్ణుమూర్తి దర్శనం ఇచ్చారని మొదట. అయితే భద్రుడేం కోరారు, నాకు విష్ణుమూర్తి దర్శనం వద్దు, త్రేతాయుగములో ఆదర్శాలకు అగ్రపీఠంగా నిలిచినటువంటి యావత్ భరత జాతికి ఆస్థాగా ఉన్నటువంటి ఉనికిగా ఉన్నటువంటి అస్తిత్వంగా ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క రూపం నాకు కావాలంటే అప్పుడు మనకు సినిమాలో కూడా మీరు వింటారు, ఈ శంకు చక్రాలు అటు ఇటు కాగా అంటే సాధారణంగా మనం ఎప్పుడు కూడా విష్ణుమూర్తికి చతుర్భుజాలు ఏముంటాయి, ఇక్కడ చక్రం ఉంటుంది కుడి చేతికి, తర్వాత శంఖం ఉంటుంది, గదా పద్మాలు ఉంటాయి. కానీ భద్రాచలంలో మీరు చూస్తే అక్కడ ఏముంటుంది, కుడి చేతిలో శంఖం ఉంటుంది, ఎడమ చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఆ 2 దేనికి ప్రతీక అంటే సీతారామ కళ్యాణములో అంటే సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో భరతుడు శత్రుఘ్నుడు లేరు కాబట్టి ఆ భరతుడికి ప్రతీకగా శంఖం ఉంటుంది, శత్రుఘ్నుడికి ప్రతీకగా సుదర్శనం ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఆ శత్రుఘ్నుని పేరే అర్థం అది, శత్రువున్ హంతి జ్ఞంతి ఇది శత్రుఘ్న. అయితే అక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి, అక్కడ కోదండ బాణం ఉంటుంది, ధనస్సు బాణాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ విష్ణుమూర్తికి అక్కడ శారంగ ధనస్సు అని అంటారు తప్ప అదేవిధంగా పరమశివుడికి అదేవిధంగా ఏమి ఉంటాయి. సో ఆ ధనస్సులు అవి ఎప్పుడు కూడా రావు, ఎందుకంటే వాళ్ళ దగ్గర త్రిశూలం ఉంటుంది, అక్కడ సుదర్శనమే ఉంటుంది. కానీ భద్రాచలంలో ఇక్కడ శంకు చక్రము ధనస్సు బాణాలతో ఉంటారు. ఆయన యొక్క వామభాగంలో సీతమ్మ తల్లి ఉంటారు, తన కుడి పక్కన లక్ష్మణస్వామి ఉంటారు. తర్వాత ఆ పక్కలోనే రుద్రాంశ అంటే హనుమంతుడు అక్కడ లేడు కాబట్టి అక్కడ శివలింగం ఉండేది అంటారు. సో శివలింగం తీసి పడేశారు అంటారు, దాంతో మనకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మన శివలింగాన్ని పట్టుకొని వెళ్తే ఇదేదో శైవులు అందుకే ఇలా వాదిస్తున్నారు అనే పక్కదారి పట్టించే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ శివలింగం ఏదో మనకేం సంబంధం లేకుండా వాస్తవానికి ఇది సీతారామచంద్ర స్వామి దేవస్థానమా కాదా? సీతారామచంద్ర దేవస్థానం అయితే సీతారాముల కళ్యాణమే జరగాలి. మరి మీ శుభలేఖలో సీతారామచంద్రస్వామి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఆహ్వానించినప్పుడు సీతారామచంద్రస్వామి ఉంటారు, అక్కడ అలంకారం చేసినప్పుడు సీతారాములకు అలంకారం చేస్తారు. సరిగ్గా కళ్యాణం జరిగినప్పుడు కిడ్నాప్ చేస్తారు, సీతారాములకి లక్ష్మీనారాయణ తీసుకొస్తున్నారు. ఇది చాలా ప్రమాదము, అపచారం, రామాపచారంగా దీన్ని పరిగణించవచ్చును. అయితే సరే, అప్పుడైనా సరే కిడ్నాప్ చేశారు, సీతారాములు కిడ్నాప్ చేసి లక్ష్మీనారాయణ కళ్యాణం చేసేస్తున్నారు. ఎందుకంటే గోత్రాలు కూడా మార్చేశారు. ఎందుకంటే లక్ష్మీనారాయణ వచ్చినప్పుడు ఆ యొక్క నారాయణ గోత్రం అచ్యుత గోత్రం అవుతుంది, లక్ష్మీదేవి గోత్రం సౌభాగ్య గోత్రం అవుతుంది. ఆ ప్రవర్లు చెప్పినప్పుడు కూడా అసలు నారాయణకి ఏముంటుందండి, ఆద్యంత రహితులు, నిరాకార సాకార అంటారు. నిరాకారం అంటే ఎవరికి అర్థమవుతాయి? ఇవన్నీ ప్రవర్లు తీసుకొచ్చి కన్ఫ్యూజన్ చేస్తున్నారు. సరే, లక్ష్మీనారాయణ కళ్యాణం జరిగినప్పటికీ మరుసటి రోజు ఏమవ్వాలి, లక్ష్మీనారాయణ పట్టాభిషేకం చేయాలి కదా. నారాయణకి ఏం రాజ్యం ఉంది, ఎలా పట్టాభిషేకం చేస్తాము? కిడ్నాప్ అయిన సీతారాముని మళ్ళీ విడిపించుకొని తెచ్చి మళ్ళీ కూర్చోబెట్టి కిడ్నాప్ అయినటువంటి సీతారాముల్ని మళ్ళీ తీసుకొని వచ్చి పట్టాభిషేకం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అక్కడ సీతారామ పట్టాభిషేకం అని టైటిల్ ఉంటుంది. అక్కడ కళ్యాణ మండపంలో సీతమ్మ తల్లి పరివారము,
శ్రీరాముడి పరివారము అంతా చెక్కబడి ఉన్నాయి. ఆ పక్కాగా ఆధారాలు ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ 2012 వరకు ఈ తంతు లేదు. యథావిధిగా ఎంతో శ్రద్ధాభక్తిగా ప్రతి ఇంట్లో కూడా సీతారామ కళ్యాణం చూసేవారికి చూడముచ్చట, పుణ్యాత్ములకి ధన్యభాగ్యమట, అదేవిధంగా భక్తియుక్తులకి మోక్షపదమొకట, ఆ మునులను ఋషులను చూచి వస్తురుగట అని చెప్తుంటారు. అదేవిధంగా దుర్జనులకు గర్వం అనించడానికి, సజ్జనులకి సంరక్షించడానికి, ఈ యొక్క పృథ్వీ మీద శాంతిని స్థాపన చేయడానికి నరుడి రూపంలో వచ్చినటువంటి పురుషోత్తముడు కళ్యాణం చూద్దాం రారండి పాట పాడుతాం మనం. అదేవిధంగా జనకుని యొక్క ఆ యొక్క సభలో శివధనుసు విరిసినటువంటి ఆ యొక్క శ్రీరామ సీతారామ కళ్యాణం చూద్దాం రారండి అని పాటలు పాడుతుంటారు. ఇప్పుడు కూడా రామరాజ్యం కావాలని గాంధీజీ పిలుపునిచ్చారు. అంటే ఈ భారతదేశం అంతా కూడాను ఒక ధర్మానికి ఆధారం. రామో విగ్రహవాన్ ధర్మగా, ధర్మానికి రూపం లేదు. మనం ధర్మం చూడాలంటే శ్రీరాముడిగా మనం చూడాలి, శ్రీరాములోనే చూడాలి. ఎందుకు అసలు రామాయణం రాయడానికి ప్రేరణ ఏమిటి? వాల్మీకి అడిగారు 16 గుణాలు. ఏంటే గుణాలు? కోన్వస్మిన్ సంప్రతంలోకే, కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కష్ట వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఈ విధంగా అంటే మొత్తం 16 గుణాలు కలిగినటువంటి ఎవరైనా పురుషుడు ఉన్నారా ఈ భూమి మీద అంటే నారద మహర్షి అన్నారు, అయోధ్యలో ఉన్నారు, దశరథ పుత్రుడు ఉన్నారు, శ్రీరామచంద్రుడు. ఆయన ఎలాంటి వారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పరు, సత్యం ఆయన యొక్క స్వరూపము, ధర్మం ఆయన యొక్క జీవిత కర్తవ్యము అని చెప్పారు. ఇంకో విషయం మీరు గమనించాలి, శ్రీరామచంద్రుడు వివాహానికి దశరథుడు రావడం లేట్ అయితే నేను వివాహం చేసుకోను అని పట్టుబట్టారు. అదేవిధంగా శ్రీరామచంద్రుడు ఆ యొక్క రావణ వధ తర్వాత బ్రహ్మాది దేవతలు వచ్చి నీవు విష్ణు అవతారం కాబట్టి అందుకే రావణ్ సంహరించావు అని చెప్తే నాకు విష్ణు అవతారం ఏమీ తెలీదు, నేను విష్ణు అవతారం అని నేను అనుకోవడం లేదు, నేను కేవలము దశరథ పుత్రుడు అని వాల్మీకి రామాయణంలో ఉన్నది. మరి వాల్మీకి ఇంత తపస్సు చేసి ఆ రామనామంతోనే బ్రహ్మర్షి అయ్యారు. ఆయన దర్శించినటువంటి ఆ వాల్మీకి రామాయణము ఆది కావ్యం. మరి వాల్మీకి కూడా మరి దీనికి అపచారం అవుతుంది, వాల్మీకి కూడా అపచారం అవుతుంది కదా. అదేవిధంగా కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి ఆయన రామ శబ్దం పెట్టారు. మరి అలాంటి రామునికి రామకళ్యాణమే అపచారం జరిగినప్పుడు వశిష్ఠుని కూడా అపచారం జరుగుతుంది కదా. అదేవిధంగా బమ్మెర పోతన, మన తెలంగాణ ప్రాంతంలో బమ్మెర పోతన భాగవతం రాయడానికి ముందు శివపార్వతులను ధ్యానించారు. వారు దర్శనం ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుడు. వారు ఏమి రాశారు? శ్రీమద్ భాగవతం. వారు ఏమన్నారు? పలికిడిది భాగవతం అట, పలికించడం వాడు రామభద్రుండు. రామభద్రుడు అంటే భద్రాచలంలో ఉన్నటువంటి రాముడు లాంటి ఆ యొక్క ఈశ్వరుని గురించి మాట్లాడారు. అదేవిధంగా మనం ఎన్ని చూసుకున్నా తక్కువేమి మనకి రాముడు ఒక్కడుండే వరకు అని ఆ కంచెల గోపని యొక్క ఆ కీర్తనలు ఉంటాయి. అదేవిధంగా పద్యాలలో శతకం ఏమి రాశారు? దాశరథి కరుణాపయోనిధి రాశారు తప్ప రామనారాయణ ఏమి రాయలేదు. కాబట్టి ఇది తెలిసి చేశారో తెలియక చేశారో కానీ 212 వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ సమస్య ఎప్పుడు వచ్చింది? 2012 ఆ సమయంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల యొక్క బైఫర్కేషన్ ఉద్యమాలు జరిగినప్పుడు ప్రజలందరూ భక్తులందరూ చాలా ఈ ఉద్యమాల్లో లీనమైనప్పుడు కేవలము ఈ యొక్క రామక్షేత్రాన్ని ఒక నారాయణ క్షేత్రంగా మనకు పెట్టుకోవాలి అంటే కేవలము ఒక నారాయణ క్షేత్రంగా మార్చుకొని అన్నీ కూడా కృష్ణ రామ ఈ ఆలయాలన్నీ ఎక్కడెక్కడైతే మన నారాయణగా మార్చుకోవాలని ఒక ఆధిపత్యంగానే ఉంటుంది. అమ్మగారు అడిగారు, నిజంగా ఇది ఒక ఆధిపత్యం. ఏంటంటే మొత్తం సనాతన ధర్మం అనే దానికి ఒక మతంగా ఉన్నటువంటి, ఎందుకు సనాతన ధర్మంలో అనేక మతాలు ఉంటాయి కాబట్టి ఒక మతం అనేది ఒక గ్రూప్ అనేది ఎంటైర్ సనాతన ధర్మం పైన ఆధిపత్యం సాధించాలని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఒక సాగరం, దాంట్లో కెరటాలుగా ఉన్నటువంటివే చిన్న చిన్న గ్రూపులు మతాలు. ఒక కెరటం అనేది సముద్రాన్ని ఎలా ఆక్రమించుకుంటుంది, అలాంటి ప్రయత్నం చేయడం అనేది చాలా పొరపాటు, ఇది అపచారము, ఇది గ్రహపోట. ప్రయత్నం జరిగిందా, తెలిసి చేశారా తెలియక చేశారా అది పక్కన పెడితే ఎప్పటికైనా సరే సీతారామ కళ్యాణం జరపాలి, లక్ష్మీనారాయణ కళ్యాణం కాదు. లక్ష్మీనారాయణ కళ్యాణం జరగాలంటే లక్ష్మీనారాయణ క్షేత్రం అలాంటిది పెద్దది అంటే భద్రాచలం రామచంద్ర స్వామి దేవాలయం కంటే ఒక 100
అన్నిటి పెద్ద దేవాలయం నిర్మించండి, లక్ష్మీనారాయణ కళ్యాణం చెయ్యండి. అంతే తప్ప సీతారాముల్ని అక్కడి నుంచి తీసేసి వారిని కిడ్నాప్ చేసినట్టుగా, ఏదో సినిమాలో జరుగుతున్నట్టుగా, ఒక సినీ పక్కీలో జరుగుతున్నట్టుగా సీతారామ కళ్యాణం అని చెప్పి రామభక్తులకి, యావత్ సనాతన హిందూ బంధువులందరికీ కూడాను ఇలా కుచ్చుటోపు పెట్టడం అనేది ఇది మంచిది కాదు. ఎందుకంటే రామునితో ఎవరు పెట్టుకున్నా రావణాసురుడి యొక్క గతి ఏమైంది. కాబట్టి అది ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే రామ ప్రాణం పోయినా ఆ ధర్మం కోసం, సత్యం కోసం నిలబడతారు. కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ. అందుకే మనం ఏమంటాము, చందన సుదేశ్ కమాటి తపో భూమి హర గ్రామ హై అరబాలాదేవికి ప్రతిమ బచ్చ బచ్చ రామయన్. ప్రతి ఇంటిలో రాముడు, ప్రతి ఇంటిలో సీత. నేను ఒక మాట అడుగుతున్నాను ఇప్పుడు, ఏంటంటే యావత్ సృష్టి అంతా లక్ష్మీనారాయణ స్వరూపమే, అందులో ఎవరికీ డౌట్ లేదు. అలాగని ప్రతి ఇంట్లో వివాహం కళ్యాణం జరిగినప్పుడు ఆ లక్ష్మీనారాయణ గోత్ర ప్రవర్తనతో చేస్తే ఎవరు ఊరుకుంటారు? కాబట్టి రామునికి ఒక అస్తిత్వం ఉంది, ఆయనకు ఒక ఉనికి ఉంది. మనం ఇప్పుడు ఆ భద్రాచల క్షేత్రంలో సీతారాములు తీసేస్తే ఆఖరికి శ్రీరామచంద్రుని ఉనికికి మోసం వస్తుంది, ఆయనకి అపచారం అవుతుంది, ఆయనకి అన్యాయం అవుతుంది, ఆయనకి అధర్మం అవుతుంది. అది అమర్యాద. ఇంకో విషయం గమనించాలి, మర్యాద పురుషోత్తం రామచంద్రుడికే మనము అమర్యాద చేస్తున్నాము. ఎంతటి దారుణము మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది కేవలము నేను సన్యాసిని, పరమహంస పరివ్రాజక ఆచార్య సన్యాసి, గీతాచారి. నాకు ఎటువంటి దేవాలయాల మీద సంబంధం లేదు. నిజానికి నేను ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, గీత బోధించేవాడిని. కానీ నాకు ఈ మధ్యన తెలిసింది, ఎందుకు, నేను హిమాలయాలు, ఉత్తరకాశీలు ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది, ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, ఇంత అపచారమా శ్రీరాముడు అంత చులకన అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనకు ఊహ తెలియనప్పటి నుండి ఈ పచ్చబట్టు పొడిపించుకుంటాను శ్రీరామ శ్రీరామ అని. కాబట్టి రామనామం పలికినటువంటి రామచిలక ధన్యం అని చెప్పారు, ఆ శబరిమాత ధన్యం అని చెప్పారు, ఆ గుహుడు ధన్యం అని చెప్పారు. ప్రతి జీవి కూడా ఆ శ్రీరాముడు. అందుకే భగవద్గీతలో రామః శస్త్రభృతాం అహం అంటే సాక్షాత్తు కోదండం ధరించినటువంటి రామచంద్రుడు అంతకంటే గొప్పవారు ఎవరూ లేరు శస్త్రాలు ధరించేవారులో అని సాక్షాత్ భగవద్గీతలో చెప్పడమైంది. సో ఈ విధంగా జరుగుతున్న తంతు చూస్తే అమ్మ మీరు చెప్పినట్టు ఇది ఒక ఆధిపత్య ధోరణి తప్ప సనాతన ధర్మానికి మేమే పెద్దవాళ్ళము అని ప్రకటించుకోవడానికే అక్కడ చేస్తున్నటువంటి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి అక్కడ అర్చకులను మార్చేసి వారి యొక్క గ్రూపుని అక్కడ పెట్టారు. అదేవిధంగా ఈరోజు రామదాసు యొక్క గురువుని పేరు మార్చారు. అదేవిధంగా కొన్నాళ్ళకి రామదాసుని కూడా మార్చి పూర్తిగా రామదాసుకు కానీ సీతారామచంద్ర స్వామికి కానీ సంబంధం లేకుండా ఉండే విధంగా ఆ క్షేత్రాన్ని తీర్చిదిద్దాలని ఎవరో ఒక దురాలోచనతో చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ధన్యవాదాలు. యమునా పాఠక్ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబర శాస్త్రి గారితో మాట్లాడతారు. లైవ్లో చూద్దాం. గురువు గారు నమస్కారం అండి. అన్నం తిట్టు ఆయనకి ద్రోహం చేసేటటువంటి వాళ్ళని ఏం చేయాలి, ఈ సమాజం ఆలోచించాలి. గురువు గారు చెప్పండి. గురువుగారు నమస్కారం అండి. జాగోకి స్వాగతం. మరి గురువుగారు మీరు చూస్తున్నారు, గత కొన్ని సంవత్సరాలుగా ఒక శతాబ్దాల నాటి ఆచారాన్ని ఈరోజు పూర్తిగా కూడా కాలరాస్తున్నారు. దీని మీద అని మరి సీతారామచంద్ర స్వామిని రామనారాయణుడిగా మార్చేస్తున్నారు. మీరు దీని గురించి విశేషంగా కొన్ని ఏళ్లుగా మీరు తపస్సు చేసి పోరాటం చేస్తున్నారు. దీని మీద మీ స్పందన గురువు గారు? ఈ భద్రాచలానికి ప్రమాణము బ్రహ్మపురాణం రాసినటువంటి వేదవ్యాసుల వారు ఈ చరిత్ర రాసింది. భద్రుడు తపస్సు చేశాడు, ఆయన ప్రమాణం. ఆలయం కట్టిన రామదాసు ప్రమాణం. పూజా విధానాలు అన్ని అర్చనలు విధానం ఏర్పాటు చేసిన తూము నరసింహదాసు ప్రమాణం. వీళ్ళు ఎవ్వరూ చెప్పనటువంటి రామనారాయణని చెప్పే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? నువ్వు పూజ చేయవయ్యా, భక్తుల్ని భగవంతునికి అనుసంధానం చెయ్యి అని అంటే భగవంతుణ్ణి మార్చేసి ఒక దేవుణ్ణి కూర్చోబెట్టి ఒక దేవుడికి కళ్యాణం చేస్తూ ఈ మధ్య ఒక దేవాలయంలో అమ్మవారికి మేరీమాత అలంకరణ చేసేట ఒక అర్చకుడు అలా తయారయ్యారు. భద్రాచలం అర్చకులు ఎంత నీచమైనటువంటి పద్ధతితో ఇది అన్నం తినేటటువంటి, అంటే అన్నమో రామచంద్ర అని అన్నం పెట్టేవాడు రాముడు, ఆ అన్నం పెట్టేటటువంటి చేతికి అన్యాయం చేస్తున్నారు అంటే ఇంత అంత పాపం కాదు వీళ్ళది. దాని ఫలితం అనుభవిస్తున్నారు. నిన్నను కూడా జరిగింది దాని యొక్క ఫలితం. ఆ పాపం చేసినటువంటి వాళ్ళ యొక్క ఫలితం అనుభవించారు నిన్నను కూడా. ఇంత క్రితం కూడా జరిగింది, అయినా వాళ్ళ జ్ఞానం కలగటం లేదు. ఇవాళ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను, ఇవాళ ఇవన్నీ సమస్యలు కాదు, కోర్టులో వ్యవహారం ఉన్నది,
కోర్టు దానికి ఒక నిర్ణయం చేసింది. పండితుల కమిటీ ఏర్పడి పండితుల రిపోర్టు ఇచ్చారు. దాని ప్రకారం జరగాలి. ఆ రిపోర్టుని తొక్కిపెట్టినటువంటి వాళ్ళ యొక్క ఈ విధానాన్ని ఇవాళ ఖండించాల్సిన అవసరం ఉన్నది. యావత్ సమాజము ఏకమయ్యి ఈ కమిటీ రిపోర్టుల్ని ఎవరు దాటిపెట్టారో, ఎవరి కాలు కింద తొక్కి పెట్టారో వాళ్ళ కాలు అడ్డం తీసి వాటిని బయటికి తేవలసినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఉద్యమం ఇవాళ జరగవలసింది ఏమిటంటే ఆ కమిటీ రిపోర్టుల్ని పండితులు, మహాపండితులు వాళ్ళందరూ కూడా పెద్ద పాంచరాత్రాగమ పీఠ అధ్యక్షులు ఉన్నారండి. దాంట్లో పాంచరాత్రాగమే వాళ్ళది. పాంచరాత్రాగమ విధానంలో కళ్యాణం చేస్తున్నాను అని అంటున్నారు, పొంకుతున్నారు. పాంచరాత్రాగమంలో రాముడికి కళ్యాణం ఏమని చెప్పింది? వశిష్ఠ గోత్రము. సీత గౌతమ గోత్రం చెప్పమని చెప్పింది. నేను నిలబడతాను, రమ్మనండి. ఎవరు అక్కడ అర్చకులు, ఎవరు ధైర్యం ఉన్నవాళ్ళు నా ముందుకు వచ్చి నిలబడి చెప్పగలరు? వాళ్ళు ఆగమ విధానానికి వ్యతిరేకం చేస్తున్నారు, న్యాయానికి వ్యతిరేకం చేస్తున్నారు. ధర్మ స్వరూపుడైనటువంటి ఆ ధర్మాత్ముడు శ్రీరాముడికి అపచారం చేస్తున్నారు. ఆయనకి కళ్యాణం చేద్దామనుకుని డబ్బులు కడితే, శ్రీరాముడికి కళ్యాణం చేస్తానని మొక్కుకుని డబ్బులు కడితే వాళ్ళ కళ్యాణం చేయక రామనారాయణ కళ్యాణం చేస్తుంటే భక్తులు మా మొక్కు చెల్లిందా లేదా అని బాధపడుతున్నారు. మమ్మల్ని చీట్ చేస్తున్నారు ఈ అర్చకులు అని చెప్పి ఈ అర్చకులు మొత్తం మీద పెద్ద చీటింగ్ కేసు పెట్టి వీళ్ళందరినీ కూడా చెరసాల్లో తోసినా కూడా పాపం లేదు. వాళ్ళు చేసేటటువంటి మహాపాతకం ఇంత అంతా కాదు. కళ్యాణ మంటపంలో పైన జనకుడు దశరథుడు వాళ్ళు ఉంటారు చూడండి, కానీ కింద మాత్రం ఆ దశరథుడు జనకుడు వీళ్ళ పేర్లు చెప్పరు. వీళ్ళు మంగళసూత్రాల విషయం ఇందాక చెప్పారు. ఇవన్నీ కూడా శాస్త్ర విరుద్ధంగా ఎవరు చెప్పారండి? ప్రజలు అరక్కపోవటం వల్ల వాళ్ళు మొగాళ్ళ ఇష్టం వచ్చినట్టు తప్పుడు పనులు చేస్తున్నారు. ఇవాళ వాళ్ళని బయటికి లాగాలి, పండితుల దగ్గరికి ముందుకు కూర్చోబెట్టాలి. వాడు చేసేటటువంటి తప్పుల్ని అడుగుతాం. అయ్యా, రామునకు శాస్త్రం చెప్పింది ఏ గోత్ర ప్రవరలు చెప్పాలో, విష్ణువుకి ఏ గోత్ర ప్రవరలు చెప్పాలో చెప్పింది. రామనారాయణుడు అనేటటువంటి వాడు లేడు అసలు. దానికి శాస్త్రంలో ఎక్కడా గోత్ర ప్రవరులు చెప్పలేదు. మరి చెప్పనటువంటి సమయంలో ఈ దేవాలయంలో రాముడికి చెప్పాలా, విష్ణువు చెప్పాలా? సామాన్యమైన ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అంటాడు. ఎన్ని తప్పులండి వాడు చేసేది. శ్రీరాముడు క్షత్రియుడైనటువంటి వాడికి వర్ణ చెప్పాలి, శాస్త్రం చెబుతోంది. వీళ్ళు రాముడిని కూర్చోబెట్టి శర్మ చెప్తారండి. పరబ్రహ్మ శర్మనే, శ్రీరామ నారాయణ శర్మనే అంటే క్షత్రియుని కూర్చోబెట్టి బ్రాహ్మణుని పెళ్లి చేస్తున్నారు. ఒక తప్పు కాదండి వీళ్ళు చేసే పాపాలు, మహాపాతకాలు. ప్రజలు వీళ్ళని అసలు ఎలా నిలబెట్టి అడుగుతారో అడగటల్లా ప్రజలకి తెలియదు. వీళ్ళు మైకం కమ్మించి రామరామ పేరు చెబుతున్నారు, అసలు చోట మాత్రము గోత్ర పురవళ్ళు మార్చేసి రామనారాయణ స్వామిని వరాయ అని చెప్పి అట్లా మసిపూసి మారేడుకాయ చేస్తూ వీళ్ళు సమాజాన్ని వంచన చేస్తున్నారు, ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, న్యాయాన్ని క్షోభ పెడుతున్నారు, ఆగమ శాస్త్రాన్ని తగలేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలో ప్రజలు ప్రజా కోర్టులో చేర్చుకోవాలి. అసలు పండితులు ఇచ్చినటువంటి రిపోర్టుని తగలేశారా, కాళ్ళ కింద పెట్టి తొక్కుతున్నారా, ఎందుకు అపచారం చేస్తున్నారో అధికారులను బయటకు లాగాలి. ప్రజలందరూ కూడా మూకబ్బుడిగా అధికారుల ముందుకు వెళ్ళాలి, ఉద్యమాలు చేయాలి. నిజంగా రామభక్తులందరూ కూడా ఈ కమిటీ రిపోర్టులను తొక్కుపెట్టినటువంటి వాళ్ళ సంగతి తేల్చవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మహానుభావులారా, హెచ్ఎం టీవీ ద్వారా ప్రజలు వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రహించండి. తప్పు చేసినటువంటి వాళ్ళు, ఆ తప్పు చేసినటువంటి సమర్థిస్తున్నటువంటి అధికారులు, వీళ్ళని గురించి, వీళ్ళ అన్యాయాల గురించి మీరు గ్రహించండి. ఈ అన్యాయానికి పరిష్కారం ఏం చేయాలో పెద్దలైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు ఆలోచించి దానికి తగిన రీతిగా ఉద్యమించాలి అని చెప్పి నేను కోరుతున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చి ప్రజలకి సత్యాన్ని చెబుతున్నటువంటి హెచ్ఎం టీవీకి హ్యాండ్స్ అప్. ధన్యవాదాలు గురుగారు. యమున పాఠక్ గారు, మీకు ఇప్పుడు గురువు గారు బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉన్నాం.
సార్ రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ పూర్తిగా కూడా ఆగమ శాస్త్రానికి ఆటంకం కలిగించే విధంగా మనకు కనబడుతోంది. ఇందులో మనం గుర్తించాల్సింది ఇక్కడ జరుగుతున్న తీవ్రమైన అన్యాయం. ఇక్కడ రామదాసు గురువుని మార్చేశారు, శిలాఫలకంలోనిది కూడా వీళ్ళు మార్చేశారు, అలాగే గోత్ర ప్రవరలు మార్చేశారు, రాముని పేరే మార్చేశారు, రామ నారాయణుడిగా చేశారు, అలాగే విలువలు మార్చేస్తున్నారు, అక్కడ చేయాల్సిన పూజా ప్రక్రియ విధి విధానాలన్నీ మార్చేశారు, అలాగే సేవా కైంకర్యాలు మార్చేశారు, సీతారాములను బ్రాహ్మణులుగా మార్చేశారు. ఓకే, అందరం ఒకటే, అందరం సమానమే. ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక ఆచారం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది. ఇవన్నీ మార్చేశారు, వ్యాఖ్యానాలు మార్చేశారు, అన్నదాత కూడా అన్యాయం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజుకి కూడా సీతారామ కళ్యాణం అని చెప్పి సీతారామచంద్రస్వామి కళ్యాణం అనే టికెట్లు ప్రచురిస్తూ భక్తులకు ఇస్తున్నారు. అంతెందుకు మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి అదే నేపథ్యంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పాపం ముఖ్యమంత్రి గారికి తెలియకపోయి ఉండొచ్చు ఈ విషయం. కానీ ఈరోజు జాగో మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి, ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు శ్రీరామచంద్రస్వామికి ఎంతటి ఘోర అపచారం జరుగుతుందో ఒక తండ్రి స్థానంలో కూర్చున్నారు మీరు ముఖ్యమంత్రిగా. మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పట్ల ఉంది. ఈరోజు భక్తులు కోరుకుంటున్నారు మీరు నిజంగా సముచిత న్యాయం చేస్తారు అని. అలాగే మన ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు ఉన్నారు, ఆవిడ చాలా కూడా భక్తిపరంగా కొండా సురేఖ గారు కూడా చాలా వరకు కూడా పూజా కార్యక్రమాల్లో అన్నిట్లో పాల్గొంటారు. బహుశా ఆవిడ వరకు కూడా ఇది ఆవిడ దృష్టికి వచ్చి ఉండదు. కానీ ఈరోజు మేము పూర్తిగా కూడా ఈరోజు కొండా సురేఖ గారిని కూడా అభ్యర్థిస్తున్నాం, మీరు తెలుసుకోండి. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తిస్తోంది, ఈ శాఖలో ఎందుకు ఇది జరుగుతోంది, ఇంత ఘోరమైన అపచారం ఎందుకు జరుగుతోంది? మరి మీ సమక్షంలో అలా జరగకూడదు కదా, దీన్ని సరిదిద్దే ప్రయత్నం మీరు చేస్తారా? ఇప్పుడు వచ్చే శ్రీరామనవమికి నిజంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం జరిపిస్తారా ప్రభుత్వం ఆధ్వర్యంలో? మీరే దగ్గరుండి ఈ ప్రక్షాళనకు పూనుకుంటారా, ఈ ప్రక్షాళన చేపడతారా అనేది ఈరోజు మేము జాగో మాధ్యమంగా మిమ్మల్ని అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. నిజంగా కూడా ఈరోజు ఇది భక్తుల ఆకాంక్ష. భక్తులు శోక సముద్రంలో ఉన్నారు. ఈరోజు ఎంతోమంది, ఇంత గురువు గారు అన్నారు, ఎంతోమంది స్వామివారి పూజ చేసుకుందాం, కళ్యాణం చేసుకుందాం అని మొక్కులు పెట్టుకుంటాం, వెళ్తే తీరా చేసి వెళ్తే రామచంద్ర స్వామి కాదు, సీతారామచంద్ర స్వామి కాదు, రామ నారాయణుడి కళ్యాణం అంటే ఆ భక్తుల మొక్కులు ఏం కావాలండి, భక్తుల విశ్వాసాలు ఏం కావాలండి? ఎందుకు ఇది జరుగుతోంది? మరీ ముఖ్యంగా ఉత్సవమూర్తిని మార్చేశారు, కీర్తన మార్చేశారు, రామ నారాయణ వాదానికి కీలకంగా మార్చారు. మరి రామకృష్ణ గారు, మీరు కూడా మరి భద్రాది పీఠం మీరు నెలకొల్పి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా మీరు విశిష్టంగా ఒకప్పుడు 9 రోజుల పాటు చక్కగా దేదీప్యమానంగా జరిగే కళ్యాణం, చూడముచ్చటి కళ్యాణం. ఎవరైనా కూడా మనం తెలిసి ఏ పెళ్లి జంటనైనా ఏ పెళ్లిలో కూడా ఆశీర్వదిస్తాం, సీతారామ కళ్యాణాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటాం. భార్యాభర్తలు అంటే సీతారాములు అని చెప్తాం. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ కళ్యాణానికి, ఈ మహోత్సవానికి ఈ రోజు ఇంతటి అన్యాయం, ఒక ఘోర అపచారం జరుగుతోంది. తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది. ఇది తెలుగునాడు, మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. మరి దీనికి ఏమంటారు? దీనికి మీ స్పందన ఎలా ఉంటుంది? మీరు ఆల్సో సీనియర్ పాత్రికేయులు కూడా, మీరు వాస్తవాలు మీ దృష్టిలో ఉన్నవి. మరి ఈరోజు ధర్మమూర్తులు, న్యాయస్థానంలో ఉన్న అనేక మంది ధర్మమూర్తులు కూడా, ఈ ధర్మంలో పుట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, ధర్మమూర్తులు. అందుకే అంటారు అది ధర్మానికి నిలయం, న్యాయస్థానం. న్యాయం జరుగుతుంది. మరి మన రాముడికి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? తప్పకుండా అమ్మా. హరి ఓం. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. దక్షిణ వాయునే ప్రవహిస్తున్న పావన గౌతమీ నదిని వీక్షిస్తూ పశ్చిమాభిముఖులై శంఖ చక్ర ధనుర్బాణ అభయ ముద్రను ధరించి చతుర్భుజాలతో వామాంకస్థిత జానకి ఎడమ తొడమపైన సీతమ్మ వారిని కూర్చుండబెట్టుకొని ఆ దేవదేవుడు భద్రాద్రి వైకుంఠ సీతారామచంద్రమూర్తి సకల జీవకోటిని, ప్రాణికోటిని తమ కరుణా కటాక్ష వీక్షణాలతో అనుగ్రహిస్తున్నారు.
అటువంటి దేవదేవుణ్ణి ఆది శంకరాచార్యులు వారు స్వయంగా భద్రాచల క్షేత్రానికి విచ్చేసి ఇప్పుడు నేను ఆలపించిన శ్లోకంతో వారు ప్రార్థించారు స్వామిని. చతుర్భుజాలతో శంఖ చక్ర ధనుర్బాణాలతో అభయముద్ర కుడి చేతిలో బాణం ఉంటుంది, అభయం ఉంటుంది. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సంకేతం అది. ఎడమవైపు అమ్మవారిని ఎడమ తొడ మీద అబ్బురంగా సుకుమారంగా కూర్చున్న ఆ తల్లి ఒబ్బడిగా పట్టుకుని ఆ చేత్తోనే ధనుసు ధరిస్తాడు. ఇది దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు సంకేతం. ఆ రాముణ్ణి ఎవరైనా కానీ రాముడే అంటారు, సీతారాముడే అంటారు. రాముడితో భారతీయుల యొక్క 99% జనాభా మనుషుల యొక్క అనుబంధం అనిర్వచనీయమైనటువంటిది, విడదీయరాని బంధం అది. ఎందుకంటే ఒక మనిషి మనకి ఎదురైనప్పుడు జై శ్రీరామ్ అంటాం, దగ్గరే కలిసి మాట్లాడుకునేప్పుడు రామ రామ అంటాం, ఏదైనా వ్యాపారం పెట్టుకున్నప్పుడు హరే రామ్ అంటాం. ఆ వ్యాపార సంబంధ బాంధవ్యాలలో వారికి వీరికి వైరం వచ్చినప్పుడు నీకు నాకు రామ్ అంటాం. అలాగే కన్య కూతురు యొక్క వివాహం కావాలంటే రామచంద్రుడు వంటి అల్లుడు వస్తాడయ్యా నీకు, ఎందుకు దిగులు పడతావు అంటారు సాటివారు. సీతమ్మ తల్లి వంటి నీకు కూతురుందయ్యా, ఎంత ఆనందం, నీకు మహాలక్ష్మిని కన్నావయ్యా, సీతామాత వంటి అమ్మని కన్నావయ్యా అంటారు. కన్యాదాతకి కలిగే ఫలితం అండి అన్ని పురాణంలో చెప్పిన విశిష్టమైన మహత్తరమైన పుణ్యం. మరొక సందర్భంలో మనం చెప్పుకుందాం. ఎంతటి ఫలితం కవి కాళిదాసు గారు రచించారు. అది కన్యాదాన కల్పం అని మహత్తరమైన విశేషం అది. తర్వాత శ్రీరామచంద్రమూర్తి భద్రాచలానికి కేంద్రంగా ఎన్నుకొని అవతరించడానికి కారణం, తన వనవాస కాలంలో సీతమ్మ వారితో కలిసి భద్రాచల క్షేత్రంలో పర్యటించడం. వారు దంపతులుగా పర్యటిస్తున్నప్పుడు అమ్మవారి కొద్దిగా అలసట చెంది ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామంటే ఒక శిల ఆ బండ మీద కూర్చోవటం. ఎక్కడెక్కడ తిరిగినా వారు తిరిగిన ప్రదేశం అంతా పవిత్రమైనది, మహామహిమాన్వితమైన వారి యొక్క పాదం ఆ రేణువు సోకితే చాలు వారి జన్మలు ధన్యమైపోతాయి. ఆ పుడమి తల్లి పొరికించిపోతుంది. అటువంటి మహత్తరమైన సన్నివేశం అక్కడ ఆవిష్కరించబడింది. ఏమిటయ్యా అంటే ఆ శిలారాజం మీద బండ మీద కూర్చుంటే ఆ తల్లికి ఎంతో ఆనందం కలిగింది. ఆహా, ఇంతటి ఆనందాన్ని ఆహ్లాదకరమైన మనోభావాన్ని నాకు కలిగించినటువంటి ఈ శిలారాజాన్ని అనుగ్రహించు రామా అని తన సనాథుణ్ణి వేడుకున్నది ఆ తల్లి. పరమదయాళుడు కరుణార్థ హృదయుడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి ఆ శిలారాజాన్ని నిమురుతూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ, ఓ శిలారాజమా, రాబోయే జన్మలో నా భక్తునిగా జన్మించి తరిస్తావు పో అన్నాడు. ఆ ఆ వర ప్రభావం చేత ఆ శిల భద్రగిరిగా క్షేత్రం వర్ధిల్లింది. ఈ సీతారాముల కళ్యాణానికి వచ్చేటప్పటికీ గ్రామాల్లో పెద్దలకి, కొంతమంది సంఘ సేవకులకి, వాళ్ళకి పౌరుష నామాలు ఏర్పడతాయి. వారి సహసిద్ధమైన నామాలు జన్మ నక్షత్రం ప్రకారం పెట్టిన పౌరుషనామాలుగా పిలుస్తారు. పేరులో దొరుండదు, దొరవారు అంటారు. మరొకటి. అలాగే ఈయన చక్రవర్తి అండి. 24 లోకాలకు అధినాథుడు ఎవరయ్యా అంటే భక్తి భావాత్మక మాలలతో కూర్చొని ఒక పుష్పమాలను, ఆ భక్తి మాలను స్వామివారి దివ్యశ్రీ చరణాలు సమర్పిస్తే రామచంద్రుడు దొర ఒక భద్రాద్రి క్షేత్రానికి, భూమండలానికి, అయోధ్యకి కాదు 24 లోకాలకు ఆయన చక్రవర్తి అయ్యాయి. ఎందుకయ్యా అంటే విష్ణుమూర్తి ప్రధానమైన దశావతారాలలో ఏ అవతారమూర్తికి అర్చావతారమూర్తికి లేనటువంటి విశిష్టమైన వైశిష్ట్యం, ప్రాధాన్యత రామావతారానికే ఉంది, సంపూర్ణ మానవావతారం. కనుక
ఆ రామచంద్రమూర్తి చక్రవర్తి. ఆ చక్రవర్తి నేను అని ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ అనుకున్నట్టుగా వాల్మీకి మహర్షుల వారు ఉదాహరించలేదు అని పెద్దలు చాలామంది కూడా చెప్పారు, మహాపండితులు. అందుకో ఉదాహరణ, నేను అని అనుకోకపోయినా సామాన్యమైన లౌకికమైన భావనతో సముద్రుడు తనకి ఎదురొస్తే సముద్రుడు తనను అనుగ్రహించబోతే కొంచెం ఈ వివాదం గురించి మాట్లాడండి. ఎదురొచ్చినప్పుడు ఆగ్రహించి నా ప్రార్థనను స్వీకరించవా అని చెప్పని ఆగ్రహించి అంటాడు. ఏమంటాడంటే 3 లోకాలని ఒక బాణంతో భస్మీపట్లం చేస్తాను, మళ్ళీ పునరుద్ధంప చేస్తాను. అంతటి శక్తిశాలి మహానుభావుడు. ప్రతిసారి లక్ష్మణుడు శాంతింపజేసే రామచంద్రమూర్తిని లక్ష్మణుడు శాంతింపజేయాల్సి వచ్చింది. అటువంటిది మహత్తరమైన విశిష్టమైన సీతారాముల కళ్యాణానికి సీతారాముల గోత్ర ప్రవల చెప్పకుండా లక్ష్మీనారాయణ గోత్ర ప్రవల చెప్పడం అనేది మహా అపచారం, ఘోరాపచారం. ఎందుకయ్యా అంటే రాముడు విష్ణుమూర్తి అవతారమూర్తి కాదు అని ఏ మూర్ఖుడు కూడా అనిపోలేడు, పామరుడు కూడా అనిపోలేడు. అటువంటిది రాముణ్ణి నారాయణుడికి జోడించి రామ నారాయణ అని చెప్పడం మహాఘోరం, పాపం, అపచారం. అటువంటిది ఎవ్వరు కూడా హర్షించదగిన విషయం కాదు. కనుక సీతమ్మ వారి యొక్క గోత్రం గౌతమస, శ్రీరామచంద్రముడి మూర్తి యొక్క గోత్రం వశిష్ఠ. ఈ గోత్ర నామాలతోనే కళ్యాణం జరగాలి. మరొక్క విషయం మీకు శాస్త్ర ప్రమాణంగా పెద్దలు ప్రవచించిన విషయాన్ని మీకు మనవి చేస్తాను. ఇది ప్రభుత్వాధినేతలు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది కుటుంబం మంది, రామ కుటుంబం, హైందవ కుటుంబం. ప్రతి ఇంటికి ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటారు. ఆయన ఎవరయ్యా అంటే తండ్రి, ఆయన యజమాని. ఆ ఇంట్లో ఏ ఒక్కరు తప్పు చేసినా సమాజం అంతా ఫలానా వారి కుటుంబం అని వేరెత్తి చూపిస్తారు. మంచి అయితే మంచి చెప్పుకుంటారు, చెడైతే చెడు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ పాలకుడు తండ్రి వంటి వాడు. మనకి ఆయన వయసులో చిన్నవారా పెద్దవారా అని కాదు, క్షాత్ర ధర్మం ప్రకారం పాలకులు తండ్రి లాంటి వారు. మనకి ఎవరైతే మనకి పాలకులు ఎవరు? ఇక్కడ ఈ రాష్ట్రానికి ఫలానా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారికి పాలన సహకారం అందించడానికి మంత్రులు, సచివులు ఉన్నారు. ఆయా విభాగాలకు వారు ఉన్నారు. ఇందులో ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, ఈ ప్రజలకి సంక్షేమం జరగాలి, ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. ఒక ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడి క్షేమంగా ఉన్నారు ఉండాలి అంటే పాలకులు ఎక్కడ అపచారం జరుగుతుంది అనే దాన్ని గుర్తించి వారి యొక్క సచివులు ద్వారా సలహాలు స్వీకరించి సకాలంలో స్వధర్మాచరణకి ఎక్కడ విఘ్నం కలుగుతుంది, ఎవరు కలిగిస్తున్నారు అనేది వారు గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి వివక్షకి తావు లేదు. వివక్ష అనేది కొంతమంది పీఠాధిపతులు, ఒక వర్గానికి చెందిన వారు ఈ మధ్యనే కొన్ని వీడియోల్లో నేను చూశాను. వారు ఏం చెప్తున్నారంటే ఎవరు కూడా స్మార్త దేశులు లేరు అంటున్నారు. వైష్ణవ దేశులు ఎవరున్నారండి? ఎవరూ లేరు. మనం ఉభయుల్ని ఆరాధిస్తాం. ఒక రాయి మన కాళ్ళ దగ్గర ఉంటే కాలితో పక్కకి నెడతాం. అదే రాయికి పసుపు రాసి బొట్టు పెడితే అమ్మవారు ఆది పరాశక్తి అని మొక్కుతాం. ఇది మన హైందవ ధర్మం, హిందూ సంస్కారం, భావన. గురుగారు ఒక్క నిమిషం ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మనకి సూర్యకుమార్ గారు అని వారు మనకి ఎపిగ్రాఫిస్ట్, ఇంతకుముందు కూడా వారు ఇవన్నీ కూడా సైంటిఫిక్గా కూడా వారు ఎన్నో పరిశోధనలు చేశారు. వారు కూడా ఇందాక ఒక మెసేజ్ ఇప్పుడు పెట్టడం జరిగింది. రామస్తంభము అని భద్రాచలంలో ఒక శాసనము ఉంది, అందులో భద్రాచల సీతారామచంద్ర స్వామి సన్నిధి అని చెప్పబడింది అని కూడా వారు ఇందాక మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీరు పూర్తిగా సైంటిఫిక్గా కూడా ఒక ఎపిగ్రాఫిక్గా కూడా మరి శిలాశాసనాలను పరిశీలించి కూడా అందులో నిక్షిప్తమైనది కూడా మనకు చెప్పడం జరిగింది. వారు ఇప్పుడే మనకు మెసేజ్ చేశారు, ఇలా కూడా ఉంటుందమ్మా, మీరు చెప్పండి, ఇలాంటి ఈ యొక్క
భద్రాచల సీతారామచంద్ర స్వామి సన్నిధి అని కూడా చెప్పబడిందని కూడా వారు క్లుప్తంగా వారు చాలా కూడా మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మన మధ్యలో ఫోన్ ఇన్లో దర్శనం శర్మ గారు ఉన్నారు, మనందరికీ తెలుసు. మరి ప్రముఖ పాత్రికేయులు, అలాగే సనాతన హైందవ ధర్మం గురించి ఎంతో పాటుపడే వ్యక్తి. మరి దర్శనం శర్మ గారు నమస్కారం అండి. దీని మీద సంక్షిప్తంగా మీ ఆలోచన, మీరు ఏమనుకుంటున్నారు మరి మీరు మీ మాటల్లో? అందరికీ నమస్కారం. అక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఈ హిందూ సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న మా సోదరి యమునా పాఠక్ గారికి అందరికీ నమస్కారం. మనము దౌర్భాగ్యం ఏమంటే తెలుగు వాళ్ళకి ప్రపంచంలో హైందవులందరూ కూడా ఆసక్తిగా చూసే కళ్యాణం ప్రతి చైత్ర శుద్ధ నవమిలో జరిగే సీతారాముల కళ్యాణం, అది భద్రాచలం కళ్యాణం. దేశంలోనే అత్యంత విశిష్టమైనటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని చిన్నప్పుడు ఆకాశవాణిలో, ఇప్పుడు అన్ని ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారంగా మనం చూసి తరిస్తాం. అది చూస్తే మన జన్మ ధన్యం అనుకుంటాం. దీనికి ఉషశ్రీ లాంటి వాళ్ళు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి వాళ్ళు, ఇంకా జటావల్లభుల పురుషోత్తరం లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద మహానుభావులు ఎందరో ఆనాడు అక్కడ వ్యాఖ్యానం చేయడం కోసం ఎంతో పరితపించేవారు. మేము పునీతులమయ్యారని భావించేవారు. వారందరితో మాట్లాడాము. తర్వాత ఒక 30-40 ఏళ్లుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారమైనప్పుడు, ఇక్కడ దూరదర్శన్ నుంచి ప్రసారమైనప్పుడు, తర్వాత ఇప్పుడు అన్ని మాధ్యమాల్లో కూడా ఏటికా ఏటి గమనిస్తున్నాము. ప్రధానంగా 2010 సంవత్సరం తర్వాత పైత్యం ప్రకోపించినటువంటి కొంతమంది కావాలని రాముడి కళ్యాణంలో సీతారాముల కళ్యాణం కాకుండా లక్ష్మీనారాయణల కళ్యాణం చేస్తున్నారు. ఈ మాట ఎవరైనా రామభక్తులంటే మీరంతా పాంచరాత్ర ఆగమానికి విరుద్ధులు, మీరు అదేవిధంగా వైష్ణవ ద్వేషులు అనేటువంటి ముద్ర వేస్తున్నారు. నేను స్మార్తులుగా, స్మృతులకు వారసత్వంగా ఈ ఈశ్వరుడన్నా వైష్ణవుడన్నా సమాన భావంతో చూసే, ప్రధానంగా భద్రాచల రాముడి పట్ల అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు, విశ్వాసాలు కలిగినటువంటి కోట్లాది మందిలో ఒకరంగా రాముడి కళ్యాణం జరపాల్సింది పోయి, సీతారాముల కళ్యాణం జరపాల్సింది పోయి లక్ష్మీనారాయణల కళ్యాణం చదువుతున్నారు. రాముడి తండ్రి గారైనటువంటి దశరథుడు, సీతమ్మ తండ్రి గారైనటువంటి జనకుడి గోత్రాలు చదవకుండా అక్కడ లక్ష్మీ అమ్మవారు, ఇక్కడ నారాయణుడి అమ్మ గోత్రాలు చదువుతున్నారు. ఇది ఎంతటి పామరుడైనా, ఎంతటి మహాపండితుడైనా అందరూ బాధపడేదే. అది వైష్ణవులైనా, శైవులైనా, స్మార్తులైనా, మధ్వరైనా, సామాన్య భక్తులు ఎవరైనా కూడా ఇది ఒక విడ్డూరంగా, ఒక వింతగా, ఒక పైత్యంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణం. గత 15 ఏళ్లుగా మేము కూడా ఉద్యమం చేస్తున్నాము. నేనైతే నా దర్శనం పత్రికలో ప్రతి సంవత్సరము దీని మీద వార్త కూడా రాస్తున్నాం. సెపరేట్ గా పెద్దల చేత విశ్లేషణాత్మకమైనది. దేవాలయ ధర్మ పరిరక్షణ సమితి అనే సంస్థ పక్షాన కూడా ఒక పుస్తకం కూడా ప్రత్యేకంగా వేశాం. అన్నదానం చిదంబర శాస్త్రి గారు రాసినటువంటి అనేక విశేషాలతో మేము పోరాడుతున్నా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ అర్చక స్వాములు ఉద్దేశపూర్వకంగా ప్రపంచంలో రామభక్తులందరిది ఒకదారైతే వాళ్ళది ఒక దారిగా ఈ రామ కళ్యాణం సరిగా జరగట్లేదు, రాముని గోత్రాన్ని విష్ణువు గోత్రంగా చెబుతూ, సీతమ్మ గోత్రాన్ని లక్ష్మీదేవి గోత్రంగా చెబుతూ సీతారాముల కళ్యాణాన్నే మార్చేస్తారు అక్కడ అని చెబుతూ ఉంటే, వాళ్ళు కావాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా వైష్ణవ ద్వేషులుగా ముద్ర వేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు. మేము చేసిన పోరాటాల ఫలితంగా, అనేక మంది పెద్దల ఫలితంగా ప్రభుత్వం కూడా ఒక 5గురితో కమిటీ వేసింది. హైకోర్టులో వేసిన ఒక రిట్ పిటిషన్ వల్ల 2022లో వేస్తాయి. 2024లో సింగిల్ జడ్జి గారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దేవాదాయ శాఖ వారికి 5గురితో ఒక కమిటీ వేసి, పండితులతో ఆ కమిటీని నిర్ధారణ వేసి ఆగమ శాస్త్ర పరంగా, ఆలయ సంప్రదాయాల పరంగా. ప్రత్యేక ధన్యవాదాలండి. కార్యక్రమం చివర అంటే సమయం చాలా తక్కువగా ఉంది. మీరు కార్యక్రమంలోకి వచ్చి పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు. సన్నిధానం లక్ష్మి గారు, మీరు చూస్తున్నారు ఏమిటి లోటుపాట్లు అంటే, ఇప్పుడు ఎవరైనా కూడా ఇటువంటిది ఇది అధర్మము, ఇది అధర్మమే. ఏదైతే జరగాలో ఆ ప్రక్రియలో జరగకపోతే అది అధర్మమే, అంతే కదండి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మీ గోత్రనామాలతో అంటే మన వరకు మనమే అంత కట్టుదిట్టంగా నేను ఇలా ఉండాలి, నేను ఇలాగే ఉండాలి అనుకుంటున్నారే, మరి లోకానేళ్ళే ఆ లోకాభిరాముడికి, ఆ తల్లికి మనం చేయకూడదా? చేయాలిగా. వాళ్ళ అస్తిత్వం కదా. ఆ యుగంలో వాళ్ళు త్రేతాయుగంలో వారికి ఒక అస్తిత్వంతో వారు ఉన్నారుగా. ఈ రోజు వరకు ఇన్ని యుగాలు మారినా ఇంకా సీతమ్మ రామయ్య అంటున్నామంటే ఎంతటి గొప్ప అస్తిత్వం ఉంది. మరి ఆ ఒక్క అస్తిత్వాన్నే ఈరోజు కించపరుస్తున్నారు, భంగపరుస్తున్నారు. మీరేమంటారండి? ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడదాం.
ఏం జరుగుతోంది? ఎందుకు మన ఇప్పుడు ఇందాకే నేను మీతో చెప్పాను, ఇంకా మిగతా ధర్మాల్లో అవన్నీ ఏం లేదు. ఈరోజు వాళ్ళు ఎవరినో అంటున్నాం, అసలు స్వధర్మంలో ఉన్న వాళ్ళకి ఏమవుతోంది? ఏమిటి వైషమ్యం? శివుడేమిటి, విష్ణువేంటి, ఇద్దరు ఒకరు లేనిదే ఒకరు లేరే. మరి ఈ వైషమ్యం ఏంటి అంటే ప్రశ్నిస్తే వైషమ్యం ఉన్నట్ట? తప్పు కదండి. ఈ రోజు మీరు మాట్లాడితే మీరు దైవదూషణ చేసినట్ట? కాదు కదా, మీరే విభేదాలు చూపిస్తున్నారు. దేవుడికి లేని విభేదం మీకెక్కడదండి? దేవుడికి లేని విభేదం మీకు చెప్పాడా? వచ్చి చెప్పాడా? తండ్రి చెప్పాడా? ఆ తండ్రి చెప్పాడా విభేదించు అని? మరి మీరెవరు? మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి విజ్ఞతతో సంస్కారంతో మెలగాల్సిన కొంతమంది ఏమిటి ఈ విషయం ఎందుకు చెబుతున్నారు? వీళ్ళు కోర్టు వరకు వెళ్ళింది. నేను చెప్తాను, ధర్మశాస్త్రాల్లో ఉంది. ధర్మశాస్త్రాల్లో ఉంటే అధికారులు ఇప్పుడు ఇంతమంది కష్టపడితే పండితులతో కమిటీ వేశారు. అంత గొప్ప పండితులు ఈరోజు వారు ఒక నివేదిక ఇచ్చారు. కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నారు? ధర్మ కోవిదులు మేము అర్థిస్తున్నాం. ఈరోజు ఎంతో మంది రామ భక్తులు అల్లాడిపోతున్నారు. మీ యొక్క తీర్పు కోసం వాయిదాలు వద్దండి. మనకు ఎందుకుంది ధర్మశాసనం? ఎందుకంటే ఏమిటి ఇందులో? ఏంటి విషయ సర్కిల్? ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇక్కడ 2012లో అమ్మ అన్నదానం, మా గురువుగారు అన్నదానం చిదంబర శాస్త్రి గారు వారు వెళ్ళినప్పుడు మొట్టమొదటగా విన్నారట. అప్పటి నుంచి జరుగుతోంది. అయితే ఇప్పుడున్నటువంటి ఎవరైతే ప్రస్తుతం ఉన్న అర్చకులు ఉన్నారో వారు కాకుండా అంత క్రితం వరకు ఉన్నటువంటి అర్చకుల వాళ్ళ కుమార్తె వచ్చి ప్రత్యక్షంగా ఒక మీటింగ్లో చెప్పిందండి. చెప్పారు ఆవిడ. చెప్పి లేదండి ఇట్లా సీతారామచంద్ర స్వామి అనేది జరిగేదండి, ఇప్పుడు మాత్రమే మార్చారు అని సుస్పష్టంగా వారు చెప్పడం జరిగింది. వారు నాన్నగారు రాసినటువంటి పుస్తకాన్ని కూడా తెచ్చి ప్రత్యక్షంగా చూపించడం కూడా జరిగిందండి. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు 5గురు కమిటీ వేశారు. ఎంత కష్టపడి వేశారు, ఎంత ఆవేదనతో వేశారు. ఇప్పుడు మన పేరును మారిస్తేనే మనం ఎంత బాధపడతాం. మరి భగవంతుడు, ఆయనతో మనం ఆటలాడొచ్చా? ఇందాక గురువు గారు చెప్పారు, ఇవంతా కూడాను వినాశకాలే విపరీత బుద్ధి. లక్ష్మి గారు చిన్న మీరు ఇందాక అన్నట్టుగా మన పేరులో చిన్న ఒత్తు తప్పు మనం ఒప్పుకోం కదా. మరి రామచంద్ర స్వామిని రామనారాయణుడుగా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? మీరు ఇందాక అన్నారు 2012లో గురువు గారు అన్నదానం గారు ఈ ప్రసక్తి తీసుకే, మరి 2026 వరకు ఎందుకు అంటే 14 సంవత్సరాలు స్వామివారి వనవాసం, 14 సంవత్సరాలు స్వామివారి అస్తిత్వం ఈ రోజు భద్రాచలంలో 14 సంవత్సరాలు నిండిందంటే సిగ్గుచేటు కాదని అడుగుతున్నారు. దీంట్లో ఎవరైతే పాత్ర పోషించారో సిగ్గుచేటు కాదని అడుగుతున్నాను ఈ రోజు. ఎందుకు ఇటువంటి వైషమ్యం చిమ్ముతున్నారు? ఎందుకు సధర్మీయులు ఎందుకు మన ధర్మానికి ఇంత విద్రోహం చేస్తున్నారు? ఎందుకు ఇంత ద్రోహం చేస్తున్నారని ఈ రోజు మా ప్రశ్న. మనం అడగాల్సిన ఆగమాన్ని ఆగం చేస్తున్నారు. అక్కడ ఏదైతే ఉందో ఆగమం దాన్ని ఆగం చేస్తున్నారు ఒకటి. రెండవది అందరితో ఇప్పుడు ఇందాక వారు చెప్పారు, స్వామి చెప్పారు. ఏం చెప్పారు? మన మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి వారి విష్ణు అంశలేంది రాచరికం రాదు. మనకి రేవంత్ రెడ్డి అన్నగారి దగ్గరికి వెళ్ళి వారు ఇచ్చినటువంటి దాంట్లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అని చెప్తున్నారు. చెప్పేసి అక్కడ జరిగేది అదే జరుగుతోందా? లేదు. అంటే ఇక్కడ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. దాన్ని మనం గ్రహించాలి. ఇది నేను అనుకోవటము పాకి ఇలాంటి మన ఈ సిటీలో ఉన్న దేవాలయాలకు కూడా పాకింది అనిపిస్తుంది. ఎందుకు అని మీరు నన్ను అడగచ్చు. ప్రత్యక్షంగా చెప్తా. మొన్న ఉగాది నాడు మేము దేవాలయానికి వెళ్ళామండి. వెళితే రేపు శ్రీరామనవమి 27వ తేదీ జరుగుతుంది, శ్రీ సీతారామచంద్ర స్వామి అని చెప్తూ రామనారాయణుడు అంటున్నారు. అంటే అది ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి. అంటే ఇక్కడ దాకా కూడా పాకింది. దీన్ని మనం ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎవరికి ఉందండి అర్హత? మనకి ఎవరికి ఉంది? అక్కడ స్వామివారి అమ్మవార్ల పేరు మార్చడానికి. అంటే ఇప్పుడు మీరు రామనారాయణ అంటున్నారు కదా, మనం మొట్టమొదట ఏ పని చేసినా శ్రీరామ రాయకుండా చెయ్యము, అంతేనా? చివరికి మనము ఒక సరుకులు తెచ్చుకుంటుంటే కూడా ముందర శ్రీరామ రాసే తెస్తాము. అదే కాకుండా చిన్నపిల్లలకి నీళ్లు పోసిన తర్వాత చివరికి శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అంటాము. అవునా? అంటే ఆ రాముడు ఎవరి కోసం వచ్చాడు దాన్ని మనం గ్రహించలేకపోతున్నాము. చంద్రుడు ఉన్నాడండి, శివుడండి అని ఆ కోణంలోనే ఆలోచిస్తున్నారని కొందరు చెప్తున్నారు. కానీ ఎవరి కోసం వచ్చారు? నరుడుగా వచ్చిన నారాయణుడు కదా. ఆ నారాయణుడు మరి ఎందుకని మిగతా అవతారాలు వేరు, ఈ అవతారం ఎందుకనంటే మీరు దేవుడు కాబట్టి ఇవన్నీ కూడాను మీరు భరిస్తారు, మేము భరించలేము అంటావని
నరుడుగా వచ్చి నేనే భరించాను, మీరు కూడా భరించగలరు అని చెప్పి చాలా చెప్తున్నారు. అద్భుతంగా వివరించారు. క్లుప్తంగా ఒక నిమిషంలో చెప్పండి స్వామీజీ. గురుగారు, స్వామీజీ మీరు ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారు. మరి మనందరికీ తెలుసు ఈ రోజు జరుగుతున్న ఇటువంటి అన్యాయాన్ని. మీరు చెప్పాలంటే ఈ రోజు ఎంతో మంది న్యాయ కోవిదులు అక్కడ ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. ఏం చెప్తారు? అండ్ మరీ ముఖ్యంగా ఇందాక ఆవిడ అన్నట్టుగా చాలా మరి ప్రధానమైన రామకోటి అంశం. రాస్తున్నామా, నారాయణ కోటి రాస్తున్నామా? మరి ఈ రోజు ఒక అస్తిత్వాన్ని ఉంది, ఒక యుగానికి ఒక స్వామి అవతారం ఎత్తాడంటే ఒక అస్తిత్వం ఉంది. మీరు చెప్పాలంటే ఫైనల్గా ఇగో ఇది పాయింట్ బ్లాంక్ మీరు ఏం చెప్తారు? ఒక నిమిషం. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఏదైనా సరే మనకి అంటే ఏకపత్ని వ్రతుడు, ఒకే మాట ఒకే బాణము అని రామచంద్రుడు ఆదర్శం. రాముడు లేకపోతే ఈ భారతదేశం, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం అనే అస్తిత్వం లేదు. అంటే రాముడే మన అస్తిత్వం, రాముడే మనం మొత్తం కళ్యాణం, మన కళ్యాణం రామ కళ్యాణం ఒకటే. అలాంటప్పుడు అందుకే విష్ణు సహస్రనామం ఇంత పెద్దదైనప్పటికీ లఘువుగా చెప్పాలంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెప్పి ఒక్క రామనామం 3 సార్లు చెప్తే విష్ణు సహస్రనామం మొత్తం చదివినంత ఆ ఫలం అని చెప్పినటువంటి రాముని మనం ఎలా తీయలేం. కాబట్టి ఇప్పుడు మనకు ప్రమాణం ఏంటి? మిగతా అవతారాలన్నీ పౌరాణిక అవతారాలు, శ్రీరామచంద్రుడు పురాణ అవతారం కాదు, ఇది కేవలం చరిత్రాత్మకమైన అవతారం. కాబట్టి రామచంద్రుడి ఆదర్శము మిగతా పురాణ అవతారాలు మనకు ఆదర్శంగా తీసుకోలేము. నరసింహస్వామిలాగా మీరు ఆదర్శం తీసుకుని వెళ్ళండి, అవదు. వరాహ అవతారంలాగా ఆదర్శం తీసుకోండి, కుదరదు. కానీ శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు కాబట్టి, శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శం కాబట్టి, అందుకే భద్రుడు కోరింది కూడా ఆదర్శాలకు అగ్రపీఠమైనటువంటి ఆదర్శనం కోరే భద్రుడు అని చెప్పారు. కాబట్టి ఆ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఇప్పుడు ఆ పేరు పెట్టి ఆ కళ్యాణం చేయకపోతే ఎప్పటికైనా సరే ఆ కమిటీ నివేదిక ఏదైతే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాళ్ళ దగ్గర అణిచిపెట్టి ఉంచారో ఎప్పటికైనా సరే ఇమ్మీడియట్లీ ఆ యొక్క హైకోర్టు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భద్రాచలం యొక్క ఆ అర్చకుల కమిటీ, అదేవిధంగా ఆ ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లుగా ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన చెయ్యాలి. మేము లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నామా అది చెప్పండి, చెప్పి చెయ్యండి. అంతే తప్ప లక్ష్మీనారాయణ కళ్యాణం అని చెప్పకుండా సీతారామచంద్ర స్వామి కళ్యాణం అని చెప్పి లక్ష్మీనారాయణ కళ్యాణం చెప్పడం అనేది యావత్ రామభక్తులు కుచ్చుటోవి పెట్టినట్టు, సాక్షాత్ ముఖ్యమంత్రికే మోసం చేసి సీతారామచంద్ర స్వామి కళ్యాణం అని చెప్పి. కాబట్టి చివరిగా నేను ఏం చెప్తున్నానంటే ఎప్పటికైనా సరే ఈ శ్రీరామనవమి రోజున 27కి సీతారామ కళ్యాణం జరగకపోతే మేమే సాక్షాత్ మొత్తం గ్రామ పాదయాత్ర చేసైనా సరే యావత్ రామదండుగా రామ వానర సైన్యంగా వెళ్ళి అదే భద్రాచల క్షేత్రంలో సీతారామ కళ్యాణం యథావిధిగా ఆ యొక్క సంప్రదాయబద్ధంగా పూర్తిగా సీతారామ ఆ యొక్క ప్రవర గోత్రనామాలతో అక్కడే కళ్యాణం జరిపి తీరుతామని ఒకసారి మరి ముందుగా తెలియజేయడం జరిగింది. చివరిగా ఇందులో పాల్గొన్న పెద్దలందరికీ మరొకసారి పాదాభివందనం చేస్తూ ఇది ఆరంభం. ఈరోజు జాగోరే జాగో మాధ్యమంగా చాలా బాధ కలుగుతోంది. ఈరోజు స్వధర్మంలో ఇన్ని లోటుపాట్ల, భక్తులకు ఈ పాటలేంటయ్యా రామయ్య అని ఈరోజు అడుగుతున్న రామయ్యని ఈ మాధ్యమం ద్వారా, ఏమిటయ్యా భక్తులకి ఈ పాటలు? ఎందుకు ఇంతటి ఈగోయిస్టిక్గా మనుషులు ఎందుకు మారిపోయారు? విఘ్నతతో వివేకంతో ఉండాల్సిన పండితులు, ఉత్తములు, అనేక మంది పెద్దవాళ్ళు ఇంత అధర్మం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపకుండా ఎందుకు ఇంకా వీక్షిస్తున్నాం? 14 సంవత్సరాలు మనం వీక్షించాల్సింది కొందరి పోరాటంగా ఎందుకు అయిపోతోంది ఇది? ఎందుకు అందరం కూడా కలవలేకపోతున్నాం? ఎక్కడో విధర్మీయుల గురించి మాట్లాడుతున్నామే, హిందూ సంఘాలుగా నాయకులుగా ప్రతి ఒక్కరం మాట్లాడుతున్నామే. మరి ఈ స్వధర్మంలో ఇన్ని లోటుపాట్లు ఉంటే ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నాం? ఎందుకు ముక్తతో కంఠంతో ఖండించలేకపోతున్నాం? ఎందుకు ఈ పొరపాట్లని మనం సరిదిద్దుకోలేకపోతున్నాం? ఇది పొరపాటే, ఇది పూర్తిగా ఘోరమైన పొరపాటు. ఈ రోజు ప్రభుత్వాలు, ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన అమ్మ కొండా సురేఖ గారికి, ఆవిడకి ఎంతో భక్తి భావన. నేను ఈ రోజు ఈ జాగోరే మాధ్యమంగా మిమ్మల్ని నిజంగా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తప్పకుండా ప్రభుత్వం దీని పట్ల కన్నెర్ర చేయాల్సిందే. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వము ఆ ఒక్క అద్భుతమైన అధికారము ప్రభుత్వానికి భగవంతుడు ఇచ్చాడంటే అక్కడ లోటుపాట్లు ఉంటే మీరు సరిదిద్దకపోతే ఇది నిజంగా కూడా భక్తులకు, సమాజానికి, అలాగే ప్రభుత్వానికి కూడా భగవంతుడు క్షమించడు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీనిపై కర్రన చేయాల్సిందే. న్యాయ కోవిదులకు కూడా ఈ రోజు ఈ మాధ్యమంగా అర్థిస్తున్నాం, తప్పకుండా ధర్మం చెయ్యండి. రాముడు అంటేనే ధర్మం కాబట్టి ధర్మో రక్షిత. ఇది ఏ న్యాయ శాస్త్రానికైనా ఇదే వర్తిస్తుంది. ధర్మాన్ని కాపాడండి,
కాపాడండి అని ఈ రోజు ఈ మాధ్యమంగా కూడా మిమ్మల్ని అర్థిస్తున్నాము. ప్రజలుగా భక్తులుగా ప్రభుత్వాన్ని, అధికారులను, న్యాయ కోవిదులను అందరినీ కూడా అర్థిస్తున్నాం. మరి ముఖ్యంగా అక్కడ ఉన్న పండితులను కూడా అర్థిస్తున్నాము. ఈ రోజు స్వధర్మం మళ్ళీ మన సమాజంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా సధర్మం, సనాతన ధర్మం వర్ధిల్లాలంటే ఇటువంటి పొరపాట్లను తప్పకుండా సరిదిద్దుకోండి. మళ్ళీ కూడా ఈ వనవాసం వద్దు రామయ్యకు, మనం వచ్చాక కూడా వనవాసం జరుగుతుంది, ఇది వద్దు అని చెప్తున్నాం. కాబట్టి ధర్మో రక్షిత ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకుందాం. స్వధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తప్పకుండా కాపాడుకుందాం. సీతారామచంద్ర కళ్యాణాన్ని కన్నుల విందుగా మనం 22వ తారీఖు వచ్చే ఈ యొక్క శ్రీరామనవమి రోజు కన్నుల విందుగా చూద్దాం. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.